తొలగించి మరి మీ యొక్క మన వాక్యమును మేము తండ్రి ప్రభా మరి గైకొని శ్రద్ధగా వినే తండ్రి ప్రభా హృదయమును మాకు దయచేయమని మాకందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉంచము, మీకు మహిమార్థకరంగా ఉండట్లో సాయం చేయం. మహిమా ప్రభావం మీకే ఆరోపిస్తూ శత్రుకార్యం కూడా సాయం చేయం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని సమస్త మీ బలమైన చేయాలి మా ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, అయితే మనము మన బైబిల్ స్టడీలో యెహోషువ గ్రంథమును ధ్యానిస్తా ఉన్నాం. దేవుని కృపను బట్టి ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు యేసుక్రీస్తు ప్రభును కేంద్రీకరించుకొని దేవుని యొక్క ఉద్దేశము తన వాక్యంలో ఏమైందో ప్రభువుని విషయమై, అంటే ప్రతి పరిస్థితిలో ప్రతి సంగతిలో కూడా ఆయన ఏ విధంగా యేసు ప్రభును మనకు చూపిస్తున్నాడు అనేటువంటి సంగతిని మనము ఆలోచన చేస్తూ వచ్చాం కదా. అయితే మనము తీసుకున్నటువంటి ఒక నినాదం ఉంది. ఏంటది? యేసును గురించినటువంటి సాక్ష్యము. అదేంటంట? ప్రవచన సారము. ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ is the spirit of the prophecy. The entire purpose why this book exists in our hands, the only reason God has given this entire volume of inspiration is to reveal the person and the perfections of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తి, ఆయన వ్యక్తిత్వము, ఆయన విశేషతలను మనకు చూపించడమే దేవుని వాక్యం యొక్క ఉద్దేశం కదా. అయితే ఆ క్రమంలో మనం ఇప్పుడు యెహోషువ గ్రంథంకి వచ్చాం. యెహోషువ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేయడానికి ఆది కాండంలో దేవుని సంకల్పం అనేటువంటిది కనపడుతుంది. దేవుడితో పాటు మానవుడు రాజరికంలోనే ఉండాలా అని చెప్పి ఆదామ వాళ్ళు పడిపోక ముందు మనకు ఏదైనా తోటలో కనిపించినటువంటి ఆ యొక్క ఆలోచన మనకు అక్కడ కనిపిస్తుంది. 7 జీవితాల ద్వారా ఎలాగైతే ఆ 7 జీవితాల ద్వారా దేవుడు తన రికవరీని చూపిస్తూ వచ్చాడు. ఎలాగ రికవరీ పడిపోయినటువంటి మానవుడు, ఆదామ వాళ్ళు పడిపోయినటువంటి మానవుని దేవుడు ఎట్లా రికవర్ చేస్తాడు అనేటువంటి సంగతిని మనకు చూపిస్తూ వచ్చాడు కదా. ఏబేల్లో మనకు యేసు ప్రభు యొక్క మరణము అనేటువంటి కోణము గురించి తెలియబడింది. అనగా ఆ శ్రేష్టమైనటువంటి బలి, ఆ మోర్ ఎక్సలెంట్ ఆఫరింగ్ అనేటువంటి తను తీసుకుంటూ వచ్చాడు. తనను బట్టి ఏం చేయగలిగినాడు? దేవునికి దగ్గరకు రాగలిగినాడు. అందరితో ఆగిపోతుందా మానవ జీవితం? లేదు. ఇంకొక జీవితం గురించి దేవుడు స్పాట్ లైట్ వేస్తాడు మనకు ఆది కాండంలో. ఎవరు చెప్పండి? దాంట్లో తర్వాత కనిపించేది ఆనోకు జీవితం. అనేకులు వస్తారు, కానీ ఈ 7 జీవితాల మీద స్పాట్ లైట్ వేస్తాడు దేవుడు. ఆనోకు జీవితం కనిపిస్తుంది. ఆనోకు జీవితంలో దాగి ఉన్నటువంటి జీవితం కనపడుతుంది కదా. దేవునితో నడిచేటువంటి జీవితం గురించి మనకు కనపడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుతో పాటు పాతి పెట్టబడినటువంటి అనుభవము కదా, హిడెన్ ఇన్ క్రైస్ట్, పాతి పెట్టబడినటువంటి అనుభవము ఆనోకులో మనకు కనపడుతుంది. ఆ తర్వాత ఒక జీవితం కనిపించింది. ఎవరు చెప్పండి? నోవహు జీవితంలో మనకేం కనపడుతుంది? చుట్టూ మరణం ఉన్నప్పుడు ఆ పునరుత్థానం అనేటువంటి దానిలో భద్రపరచబడి మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం అనేటువంటి విధంగా దేవుడు ఆ జల ప్రళయంలో నుండి, ఆ మరణం అనేటువంటి వలయంలో నుండి జీవంలోనికి, నూతనమైనటువంటి సంగతుల్లోనికి నోవాహుతో పాటు 8 మంది, పూర్తిగా 8 మంది వాళ్ళు ఆ జీవంలోనికి వచ్చారు. అది యేసు ప్రభు యొక్క పునరుత్థానమును గురించి చెప్పింది. అయితే యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభుతో పాటు పాతి పెట్టబడినటువంటి సంగతి, యేసు ప్రభు యొక్క జీవము లేదంటే ఆయన పునరుత్థానము, ఈ 3 సంగతులు కనిపించాయి. ఎవరిలో? ఏబేల్లో, ఆనోకులో, నోవాహులో. ఆ తర్వాత కనిపించినటువంటి సంగతి ఏంటి అంటే, ఎవరు కనిపించారు చెప్పండి? అబ్రహాం కనిపించాడు. మరొక స్పాట్ లైట్, 4th లైఫ్. ఏం కనిపిస్తుంది అబ్రహాం జీవితంలో? అబ్రహాం జీవితంలో కనిపించే సంగతి ఏంటి? సిలువ వేయబడినటువంటి అనుభవం. అంటే ఈ 3 అనుభవాలు ఇప్పుడు ఏదో జస్ట్ ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గా మిగలలేదు. యేసు చనిపోయాడంట నా కోసము, యేసు పాతి పెట్టబడాడంట నా కోసము, యేసు తిరిగి లేచాడంట నా కోసము. దీస్ ఆర్ నాట్ లైక్ ఎనీ మోర్ ఇంటలెక్చువల్ డాక్ట్రినల్ థింగ్స్. ఇంటలెక్చువల్ ఏమాత్రము కాదు, డాక్ట్రిన్ అని మాత్రమే కాదు. డాక్ట్రిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సిద్ధాంతం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అయితే సిద్ధాంతం వరకు కూడా ఆగలేదు. అది ఏమైంది? ఇప్పుడు అనుభవంగా మారింది. సిలువ వేయబడినటువంటి జీవితం. అందుకే యేసు ప్రభు, ఆ దేవుడు 12వ అధ్యాయంలో అబ్రహాం దగ్గరకు వచ్చి బుజ్జగించినట్టు, ఏమంటారు, పరిచయం చేసుకున్నట్టు, మెల్లిగా అప్రోచ్ అయినట్టు కనిపించదు. భలే ఇంత అనిపిస్తుంది మనకు. అబ్రహాంతో ఎట్లా మాట్లాడతాడంటే దేవుడు రావడమే మనకు అనిపిస్తుంది. ఏంది ప్రభా రావడమే, నువ్వు ఇంత ఖచ్చితంగా మాట్లాడు, నువ్వు లేచి అంటాడు దేవుడు. రైజ్, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుంచి, నీ తండ్రి దేశం నుండి, ఆ యొక్క నీ బంధువుల మధ్య నుండి లేచి సపరేట్ అంటాడు. దాదాపు 12 సంగతుల నుంచి అబ్రహాము తన జీవితంలో సపరేట్ అవుతాడు. ఎక్కడికి వెళ్తాడంట? నేను చూపించు దేశం. దేవుడు బైబిల్లో మొట్టమొదట చూపించడానికి ఇష్టపడిన సంగతి ఏంటి చెప్పండి?
మనం అంటాం, ప్రభా నాకు అది చూపించు, ఇది చూపించు, నీ సంకల్పం చూపించు, నీ మార్గం చూపించు, నేను ఏం చేయాలో చూపించు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో చూపించు, ఏం కోర్స్ చేయాలో చూపించు అంటారు. కానీ దేవుడు మొట్టమొదటి నేను చూపించు అనేటువంటి మాట ఎక్కడుంది, ఏ సందర్భంలో ఉంది? దేశమును చూపించేటువంటిది. ఎవరు ఆ దేశం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అనుభవమే ది అబండెంట్ లైఫ్. ఆ దేశం విశాలమైనటువంటి దేశం. ఉన్నదేమో ఇంత దేశం ఉక్కుతుంట ఇజ్రాయెల్ దేశము. కానీ ఐగుప్తులో నుంచి వారిని విడిపించేటువంటి సందర్భంలో, నిర్మాకాండంలో ఆ 3-6 అధ్యాయాల సందర్భంలో అంటాడు, విశాలమైన దేశం తీసుకొని వస్తానంటాడు. మనకు అనిపిస్తుంది, ఏంది ఇజ్రాయెల్ దేశం ఉండడం ఇంత ఉంది, దాని విశాల దేశం అని ఎందుకు అట్లా అంటాడు? ఐగుప్తం ఎంత ఉంది? ఐగుప్తులోంచి తీసుకుని ఎక్కడ పెడతాడంట? ఇజ్రాయెల్ పెడతాడా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏదో ఇజ్రాయెల్ 4 మట్టి గురించి మాట్లాడుతున్నాడా? దేశం అంటే మట్టి కాదు అని అంటారు కదా. మట్టి గురించి కాదు మాట్లాడదే. దేవుని మనసులో ఇంకా విశాలమైనటువంటి ఒక దేశం ఉంది, వలయం ఉంది. ఎవరా వలయము, ఎవరా దేశము? యేసుక్రీస్తు ప్రభు. సరే, అయితే దేవుడు ఆ సిలువబడినటువంటి మానవుని యొక్క అనుభవము అది ఎవరిలో కనపడుతుంది? అది ఆ స్టేజ్ అబ్రహాంలో కనపడుతుంది కదా. అండ్ దట్ ఈస్ ద రైట్ బిగినింగ్ ఆఫ్ అవర్ లైఫ్. అందుకే ఏమన్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు అని అక్కడ మొదలు పెట్టాడు. చాలా మంది మనం ఇంకా యేసు నాకు చనిపోయాడు అని చెప్పి ఏవే లెక్క అనుభవంలో ఉన్నాం. చాలా మంది ఆనోగుతో పాటు పాత పెట్టబడ్డాము, భద్రంగా ఉన్నాము, చాలా అపవిత్రత తండ్రి నుంచి వేరే చాలా భద్రంగా ఉన్నాం, చాలే చాలే అని చెప్పి అనుభవం ఉన్నాం. కొంతమంది ఇంకా దాటి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభుతో పాటు తిరిగి లేచామనేటువంటి అనుభవంలోనికి వచ్చారు కదా. అంతటితో అయిపోయిందా? అంతటితో ఆగిపోయిందా కథ? దీనంతటి యొక్క వెలుగులో క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయుచున్నది. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రెయినెత్ us, 2 కొరింథీయుస్ రాయబడినటువంటి మాట. ఇప్పుడు యేసు ప్రభు బలవంతం చేసినాడు, నిజంగా కదా. ప్రేమతో, హక్కుతో ఒక బలవంతం చేస్తున్నాడు. ఆయన ప్రభువు అయి ఉన్నాడు, అబ్రహాంకి ప్రభువు అయిపోయినాడు. ఆయన ప్రభుత్వం కిందికి వచ్చినటువంటి అనుభవం అబ్రహాందే. అచ్చా, అక్కడ తర్వాత కనిపించింది ఇస్సాకులో కుమారత్వం. నేను త్వరగా వెళ్ళిపోతున్నా. ఇస్సాకులో కుమారత్వం కనిపించింది, పోలిక కనిపించింది, కృప కనిపించింది, పునరుత్థానము, వాగ్దానము, స్వాస్థ్యము, ఇవన్నీ కనిపించాయి కదా. ప్రాణము ఆలోచన చేస్తున్నాం. కానీ యాకోబులో దేవుడు మనకి ఏం చూపిస్తున్నాడు? యాకోబులో దేవుడు మనకు యాక్చువల్ గా సర్వీస్, సేవ చూపిస్తున్నాడు. ఎందుకంటే మనకు తెలుసు కదా, పారిపోతూ ఇంటి నుంచి ఏం తీసుకుని వెళ్ళాడంట? నూనె తీసుకుని వెళ్ళాడంట. ఆ రాత్రి నిలబెట్టాడు. ఆ రాత్రి పగలైన తర్వాత దాన్ని ప్రతిష్ఠించాడు. ఇది మరేదో కాదు కానీ పరలోకపు గవిని అని చెప్పి దేవుని ఇంటిని గుర్తించాడు. ఎలాంటి ప్రీస్ట్ ఆయన? అలాంటి సర్వీస్ లో ఉన్నాడు. ఏం ఆలయం లేదు, ఏమి లేదు. కానీ రాయిని పట్టుకొని ఎట్లా అంటాడు? దిస్ ఇస్ నథింగ్ బట్ ద హౌస్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ఇది బేతేలే అంటాడు. ఎట్లా అంటాడు? సరే, అది వేరే టాపిక్. అది సరే. అలాగే యాకోబు తర్వాత ఎవరు కనిపించారు? శ్రమల నుంచి మహిమ యేసయ్య జీవితంలో కనిపించింది మనకు. ఇది దేవుని యొక్క సంకల్పము. ఇది చేద్దాం అనుకుంటున్నాడు దేవుడు. అయితే ఇది ఎలాగ చేస్తాడు అనేటువంటిది నిర్గమాకాండం. విమోచన కనిపిస్తుంది. విమోచన తర్వాత వాళ్ళు ఎక్కడికి వస్తారు? సినాయి పర్వతం దగ్గరకు వస్తారు. సినాయి పర్వతం దగ్గర వాళ్ళకి దేవుని పరిశుద్ధత అర్థమవుతుంది. సమీపింపరాని తేజస్సులో తను మాత్రమే ఏంటంటే నివాసం చేస్తున్నాడు. ఇన్ లైట్ ఇన్ అప్రోచబుల్ ఆయన ఉన్నాడు అనేటువంటి సంగతి మొట్టమొదటి అర్థమవుతుంది. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఇది మనం పెదాలతో పలకకపోవచ్చు, కానీ ఇది వాస్తవం ఏంటంటే రక్షించబడిన తర్వాత అర్థమయ్యేది ఏంటంటే సైతాన్ని పక్కన పెట్టి సైతాన్తో పెద్ద సమస్య లేదనిపిస్తుంది మనకు అనిపిస్తుంది. పెద్ద సమస్య ఎవరితో? దేవునితోనే. వాళ్ళు కూడా అన్నారు కదా, మోషతో వచ్చి చెప్పారు, మేము వినలేము ఈ సంగతులను అని చెప్పారు కదా. అండ్ ద మౌంటైన్ క్విక్డ్ అండ్ ట్రెంబుల్డ్ అండ్ స్మోక్ అని చెప్పి రాయబడింది. భయంకరమైనటువంటి అగ్ని, భయంకరమైనటువంటి మండుచున్నటువంటి పొగ, వీటి మధ్యలో భయంకరమైనటువంటి బూరల్ లాంటి ధ్వని, దేవుని యొక్క స్వరం వినపడతా ఉంటే వాళ్ళు తట్టుకోలేకపోయినారు. దయచేసి దేవునికి చెప్పు, మాతో మాట్లాడొద్దని చెప్పి, నువ్వు మాతో మాట్లాడని చెప్పి. ఏమర్థమైంది అక్కడ వాళ్ళకి? దేవుడు అందుకోలేనంత ఎత్తుల్లో, అందుకోలేనంత పరిశుద్ధతలో ఉన్నాడు అని చెప్పి అర్థమైంది వాళ్ళకి. మరి ఈ అర్థం అవడం చాలా ముఖ్యం. చాలా మందికి ఇది అర్థం కాదు. ఇది విమోచించబడిన తర్వాత వాళ్ళు వెంటనే ఏ అనుభవంలోనికి వెళ్ళిపోతారంటే వెంటనే దేవుని ఇల్లు కట్టాలనే అనుభవంలోనికి వెళ్ళిపోతారు. వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే సినాయి పర్వతం ఒకటి ఉందని చెప్పి. మన జీవితంలో అనేకమైన వాటికి, మన పరిచర్యలో
వెల్ రౌండెడ్, మన బ్యాలెన్స్ అనేటువంటిది మన పరిచర్యలోనికి, లేదంటే మనం పరిచర్య అంటే ఏదో ఇప్పుడు మేము వాక్యం చెప్తాం మేమే కాదు, ప్రతి విశ్వాసి దేవునికి పరిచర్య చేస్తున్నాడు కదా. అలా మనం చేసే వాటిల్లో ఒక రౌండెడ్నెస్, ఒక 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 స్మూత్నెస్, ఒక వెల్ బ్యాలెన్స్డ్నెస్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఐగుప్తులోంచి తీసుకురాబడ్డాము. ఐగుప్తులోంచి రాబడ్డంతోనే ఇంకా గుడారం కట్టేయాలా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ గుడారం కట్టక ముందు, గుడారం యొక్క నమూనా కూడా రాకముందు ఇంకొక సంగతి ఉంది. ఏం చెప్పండి? ది ఎన్కౌంటర్ అట్ సైనాయ్. సినాయ్ పర్వతం మీద దేవుని యొక్క పరిశుద్ధత అనంత భయంకరుడు అనేటువంటి సంగతి, అది మనకు అర్థం అవ్వాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఈ తరంలో. ఇది అర్థం కాకనే అనేకులు ఇష్టానుసారంగా చేస్తున్నారు. నేను కూడా కడతాం. ఏం కడతావు? ఏం కట్టగలవు? అని ఒక్కడే కట్టాల. ఆయన ఎందుకు ఇవ్వాల నమూనా? సినాయ్ పర్వతం వెళ్ళొచ్చినందుకు అర్థమవుతుంది. ఆయన ఇస్తేనే కరెక్ట్, మనం కట్టలేము ఆయనకి అని చెప్పి ఆయనకి అర్థమవుతుంది. ఆ మహిమ వచ్చి ఆ సినాయ్ పర్వతం మీద చూసినటువంటి అగ్ని గంధకం అంటున్నాడు, ఆ అగ్ని మండుచున్నటువంటి పొగ, భీకరమైనటువంటి ధ్వనులు, ఉరుములు, మెరుపులు, ఆ వాటన్నిటి మధ్యన దాని మీద దిగి వచ్చినటువంటి ఆ దేవుడు ఇప్పుడేంటంట, ఇప్పుడు తెరల వెనకాల ఉండాలంట. ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేస్తావు? ఎలాగైతుంది అది? ఎలాగ సాధ్యం అది? ఆయన గురించి రాయబడింది, హూ షాల్ డ్వెల్ విత్ ది ఇటర్నల్ ఫైర్స్ అని చెప్పి. అనంతమైనటువంటి అగ్ని అంట దేవుడు, దహించు అగ్ని అని చెప్పి రాయబడింది మరొక చోట. ఆ దేవునితో మరి సహవాసం ఎట్లా సాధ్యము? ఆయనకి ఇల్లు కట్టేది ఎట్లా సాధ్యము? అసాధ్యము. అయితే ఆయన ఇల్లు కట్టడానికి ఆయనే ఇవ్వాల ప్రేరేపణ, ఆ నమూనా కూడా ఆయనే ఇవ్వాలా, ఆ మనుషులు కూడా ఆయనే ఇవ్వాలా. ఆ మనుషులు తన సామానులు, ఆ యొక్క అవసరమైనటువంటి ఆ వస్తువులన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి ఆ వారికి ప్రేరేపణ కూడా ఆయనే ఇవ్వాలా. ఆయన విధానంలోనే కట్టబడాలి. చాలా మనకు అర్థం కాదు. అవును ఇది ప్రిన్సిపల్ ఇట్లా కట్టాలి అనుకుంటాం, కానీ వాస్తవం మనం మర్చిపోయే సంగతి ఏంటి? ఎందుకు ఇలాగంటే, నీకు సినాయి చూస్తే కదా నీకు అర్థం అవడానికి. చాలా మంది సినాయి దగ్గరికి రాలే. మీరేమనుకోకపోతే మాట చెప్తా, సినాయి దగ్గరికి నువ్వు రాలేదంటే అసలు నువ్వు ఐగుప్తు నుంచి బయటకు వచ్చావా లేదనేది డౌట్. ఇఫ్ యూ హ్యావెంట్ కమ్ టు మౌంట్ సైనాయ్, ఇట్ ఈస్ వెరీ డౌట్ఫుల్ దట్ ఇఫ్ యూ ఎవర్ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. వచ్చాననేటువంటి భ్రమలో ఉన్నావా? ఈ రాత్రి సినాయి కనిపించింది నా జీవితంలో, ఇది నా వల్ల అవ్వదు, ఈ దేవుని మేము సేవించలేము. యెహోషువ చెప్తాడు లాస్ట్ లో, చివరి అధ్యాయాలకు వచ్చిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు, మీరు ఆయన సేవించలేదని చెప్పేస్తారు. దట్ ఈస్ ది రైట్ వే టు డూ ఇట్. సేవించలేము అని అర్థం కావడమే సరైనటువంటి సేవ కదా. సరే, అయితే ఈ నిర్గమాకాండంలో విమోచన ఉంది, సినాయి పర్వతంలో దేవుని పరిశుద్ధత యొక్క దర్శనం ఉంది. ఆ తర్వాత అది మనం ఆయన్ని సమీపించలేమని చెప్పి ఆయనే దిగి రావడం అనేటువంటి, నేను మీ మధ్యన నివాసం, మీరు రాలేరు కాబట్టి నేనే మీ మధ్యన వచ్చి నివాసం చేస్తానని చెప్పి ఆయన నివాసము, ఆ నివాసము ఎట్లా, ఆ యొక్క సంగతులు అన్ని కూడా మనం ధ్యానించాం కదా. ఆలయంలో ఏంటంటే అవన్నీ కూడా ఆయన గురించే పలుకుతున్నాయంట, అన్ని కూడా ఆయన గురించి వివరిస్తున్నాయంట కదా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇవి రాబో వాటి యొక్క ఛాయే, నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. దీస్ ఆర్ ద షాడో ఆఫ్ థింగ్స్ టు కమ్, బట్ ద సబ్స్టెన్స్ ఇస్ ఇన్ క్రైస్ట్. సబ్స్టెన్స్, అసలైనటువంటి పదార్థము, అసలైనటువంటి సంగతి, అది అంతటి దూరంలో పడేటువంటి నీడ కాదు కదా. అవి నీడ లాంటివి పాత నిబంధనలో ఉన్నటువంటివి, కానీ అసలైనటువంటి సబ్స్టెన్స్, ద బాడీ ఇస్ క్రైస్ట్, ద సబ్స్టెన్స్ ఇస్ క్రైస్ట్, ద రియాలిటీ ఇస్ క్రైస్ట్ కదా. అయితే నిర్గమాకాండంలో ఆ మందిరము, ఆయనతో సహవాసం, ఆయన దిగి వచ్చుట, ఈ సంగతుల గురించి వివరించబడింది. కానీ సరే, ఇప్పుడు ఆలయం కట్టాము, ఇల్లు కట్టాము, మందిరం కట్టాము, ఇది ఏం చేస్తాం? ఆ మందిరంలో ఏం చేయాలా? అది లేవ్యకాండంలో చెప్పాడు. ఆయనతో సహవాసం ఎట్లా చేయాలని లేవ్యకాండం 5 ఆ యొక్క బలుల గురించి వివరించాడు కదా. మీకు టూకి కదా అంతా గుర్తు చేసుకుంటా ప్రతిసారి ఎందుకు వెళ్ళామంటే మనం మర్చిపోతాం ఇవన్నీ కదా. 5 బలులు ఉంటాయి: దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. కానీ ఆర్డర్ వాస్తవంగా చూస్తే మానవ అనుభవములు రివర్స్ ఉంటది కదా. ఏంది? ఫస్ట్ మనకు మన అపరాధాలు గుర్తొస్తాయి, దాని తర్వాత అరే నాలో నా పాప నైజం ఉంది అని గుర్తొస్తుంది, దాని తర్వాత సమాధానం విషయం ఆలోచన చేస్తాం,
దాని తర్వాత సహవాసము, అన్న బలి, నైవేద్య బలి గురించి ఆలోచన చేస్తాం. దాని తర్వాత ఎప్పుడో ఇంకా అసలు ఇంకంతా అయిపోయిన తర్వాత ప్రభా నీకోసమే కదా బ్రతకాలని చెప్పి దాన బలి యొక్క అనుభవంలోకి వస్తాం. మన అనుభవం ఏమో ఇట్లుంటే బైబిల్ ఏంటి ఇట్లా రాశాడు? బైబిల్ ఇట్లా ఎందుకు రాశాడు తెలుసా? ఎందుకంటే దేవుని మనసు ఎప్పుడు తన కుమారుని మీద ఉంది. తన కుమారుని యొక్క ఈ మొదట బలులు ఉన్నాయి కదా, వీటిని ఇంపైన సువాసన బలులు అన్నారు కదా, ద స్వీట్ అరోమా ఆఫరింగ్స్ అన్నారు. వీటిలో స్వీట్ అరోమా వస్తుందంట. వీటిలో ఏముంది? దీంట్లో రాదు కదా. అయితే అసలైనటువంటి దేవుని ఉద్దేశం, యేసుప్రభు బలైనప్పుడు ఆయన ఏమైనాడు? ఏ బలైనాడు చెప్పండి? దహన బలైనాడు. మీరు అందుకే గమనిస్తే ఆ బలిపీఠం యొక్క పేరు ఎన్నైనా పేర్లు పెట్టచ్చు, అన్ని బలు దాని మీద అర్పిస్తారు, కానీ దానికి ప్రత్యేకంగా ఏం పేరు పెట్టారు? ది ఆల్టర్ ఆఫ్ ద బర్న్ట్ ఆఫరింగ్ అని పెట్టారు. గమనిస్తున్నారా? ప్రత్యేక ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉంది, అర్పించేటువంటి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి కదా, ఇవన్నీ అక్కడే అర్పించాలా. సమాధాన బలి ఇవన్నీ అక్కడే అర్పించాలా. కానీ దానికి వీటి పేర్లు పెట్టలేదు. దేని పేరు పెట్టారు? దహన బలి పేరు పెట్టారు. ఎందుకంటే అదే బలుల్లో అన్నిటికంటే ప్రతిష్ఠితమైనది, అది అన్నిటికంటే శ్రేష్టమైనది, అదే మొదలైనది, అదే ఆరంభము అని చెప్పొచ్చు. యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి చిత్తం నెరవేర్చుటకు వచ్చాడు. మానవునికి, మనకు, తనకు ఏమి ఉంచుకోలేదు. సమస్తము తన తండ్రికి. దాని వల్ల ఏమి అర్చకుడికి, యాజకుడికి ఏమి మిగలదు. దాని వల్ల అంతా కూడా దింపైన సువాసనగా దేవుడు ఆగ్రహిస్తాడు కదా, చర్మముతో సహా కాల్చివేయబడుతుంది కదా. అలాంటి దాన బలి కనుక ఈ బలుల యొక్క వివరణ ఉంది. ఈ బలుల యొక్క వివరణ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దాని తర్వాత మనం 16వ అధ్యాయానికి వస్తాం. అక్కడ మహాప్రాయశ్చిత్త దినం ఉంటుంది. ఎలా దేవుడు ప్రతిష్ఠిస్తున్నాడు మనల్ని, హౌ డస్ ఈ సాంక్టిఫై అనేటువంటి విషయం అక్కడ వివరించబడింది. సమయం లేదు, ముందుకు వెళ్ళిపోవాలి. 17వ అధ్యాయంలో చూస్తే క్షమించండి 16-17లో ఈ వివరణ ఉంటుంది కదా, ఈ మహాప్రాయశ్చిత్త దినం యొక్క వివరణ. ఇవన్నీ సంగతులు ఉన్నాయి. సరే, ఇదంతా దేవునితో సహవాసము. కానీ దేవునితో సహవాసం చేసుకుని మనం గది లోపలే ఉండిపోవాలా? క్లాజెట్ లోనే ఉండిపోవాలా? మనం గదిలోనే ఉంటామా? విశ్వాసం అంటే గదిలోనే ఉండేటాడా? విశ్వాసం అంటే ఇంకెప్పుడు ప్రార్థనలోనే ఉంటాడా? ఏం చేస్తాడు? ఏం చేయాలా? బయట పని కూడా చేయాలా కదా. అది ఎక్కడుంది? అది సంఖ్యాకాండంలో ఉంది. కానీ బయట పూనుకునేసరికి బయట ఏముంది? చుట్టుపక్కల మరణం ఉంటది. అందుకే ఆ యొక్క ఒక మాటను చెప్పాలంటే సంఖ్యాకాండం పేరు పెట్టవచ్చు, మరణం యొక్క గ్రంథం అని చెప్పొచ్చు. మనం చూసాము కదా, దాదాపు రోజుకి ఎంతమంది చనిపోతున్నారంటే 80 మంది పైన చనిపోతున్నారంట రోజుకి. అలాంటి గ్రంథం ఇది సంఖ్యాకాండం. అరణ్య జీవితం అది. పాలెం వెలపట ఏం చేయాలో ఇవన్నీ అక్కడ రాయబడినాయి. అయితే అక్కడ ఆ పరిస్థితుల మధ్యలోనే ఏం బయటపడింది? మన బలహీనత బయటపడింది. దేవునికి తెలియదా? దేవునికి తెలుసు కదా. అయితే మనకు తెలిసింది. మనకు తెలిసినటువంటి మన మీద దేవుని యొక్క కృప వచ్చింది. ఆ కృపలోనే ఆ పాత తరం అంతా కూడా పోయింది. మనలో కూడా పాత తరం లాంటి సంగతులు ఉంటాయి. మనలో కూడా మొదటి సంగతులు ఉంటాయి కదా. మొదటి సంగతులు ముందున్న వాటిని మరచి, ముందు తరము ముందున్న వాటివి, పాత ఆ యొక్క జీవితము, లేదంటే పాత సృష్టి, ఆ సంగతులు ఉంటాయి. అవన్నీ అరణ్యంలో లయం అయిపోయిన తర్వాత అప్పుడు ఏం మిగులుతాయి చెప్పండి? రెండో తరం మిగులుతారు. మనలో కూడా రెండో తరం లాంటి సంగతులు. అప్పుడు మనము సాధువు అవుతాం కదా, గ్రీన్ చైల్డ్. మనము సాధువు అవుతాం మనం కదా, మనం సాధువు అవుతాం. మనము ఆయన చిత్తం యొక్క కేంద్రంలోకి వస్తాము. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? అప్పుడు తీసుకొని వస్తే మళ్ళీ ఒకసారి ఉపదేశం చేస్తాడు. ద్వితీయ ఉపదేశం, రెండోసారి ఉపదేశం చేస్తాడు. 4 సర్మన్స్ ఇచ్చాడు, 4 వర్తమానాలు ఇచ్చాడు మోషే కదా. ఒకటేమో ఎట్లా వచ్చావు ఇక్కడికి, ఎలా తీసుకొని వచ్చాడు దేవుడు, అది గుర్తు చెప్పాడు. రెండోది ఈ దేశంలోనికి ఎట్లా ప్రవేశించాలా చెప్పాడు కదా. రెండోది. మూడోది ఈ దేశంలో నుండి ఈ దేశంలో ఎట్లా కొనసాగాల చెప్పాడు కదా. ఆ తర్వాత ఏమంటున్నాడు? నువ్వు పడిపోతే దేవుడు ఏం చేస్తాడు అని చెప్పి. ఇది ఉపదేశ కాండం. ఇంతేనా అంటే ఇంతే అనట్లేదు, కానీ కనీసం ఇంత అయితే ఉంది. అంతే. 4 వర్తమానాలు ఉన్నాయి మోషేవి. ఆ 4 వర్తమానాల్లో కొత్త నిబంధన భాషలో చెప్పాలంటే యేసు ప్రభువులో ఇంతవరకు నిన్ను ఎట్లా నడిపించాడు దేవుడు. అరణ్యంలో నీ కష్టాలు, నీ నష్టాలు, నీ ఇరుకులు, నీ అవిధేయత, నీ బలహీనత, 10 సార్లు ఆయన్ని శోధించడము, అనేకమైనటువంటి సంగతులు ఎట్లా నడిపించాడు ఆయన నమ్మకత్వం. రెండోది ఏంటంట?
రెండోది ఏం చెప్తాడు, ఆయన ఆ యేసు ప్రభు అనేటువంటి ఆ దేశంలోనికి కదా, పాల్సెలను ప్రవహించేటువంటి ఆ దేశము, బ్యూలా దేశము కదా, ఆ యొక్క ఆ యొక్క హెప్సిబా దేశం మనోహర దేశం అంటాడు, సకల దేశములకు ఆభరణము అంటాడు కదా, ఇమానియల్ దేశం అంటాడు దాని గ్రంథంలో కదా, మంచి దేశము అని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో అన్నాడు. ఆ దేశంలోనికి ఎట్లా ప్రవేశించాలా అనేది రెండవ వర్తమానం. ఎట్లా కొనసాగాల యేసు ప్రభులో, హౌ టు అబాయిడ్ ఇన్ దట్ ల్యాండ్ అనేటువంటిది మూడో వర్తమానం. చివరి 4వ వర్తమానం ఏంటి తెలుసా? చివరి 4వ వర్తమానం ఏంటంటే, నువ్వు పడిపోతే ఏం జరుగుతుంది, నువ్వు తప్పిపోతే ఏం జరుగుతుంది, దేవుడు ఎట్లా నిన్ను మళ్ళా తీసుకొని వస్తాడా అని చెప్తాడు. ఆ ఎట్లా తీసుకొని వస్తాడా అనే దాంట్లోనే ఉంటది. మీరు భూదిగంతముల వరకు చెదిరిపోయినను అని చెప్తాడు అక్కడ కదా. ఆకాశ పక్షిరాజు రెక్కల వేసుకొని ఏంటంట ఆయన వస్తాడు అని చెప్పి రాయబడింది. ఆ మాటనే, ఆ వాగ్దానమే ఎవరు ఎత్తిపట్టారు చెప్పండి? నెహెమ్యా గ్రంథంలో ప్రార్థన చేస్తూ నెహెమ్యా ఎత్తిపడతాడు, ప్రభువా మేము భౌతికంతం వరకు చెదిరిపోయినా అంటే ఇంకెంత దూరం వెళ్ళగలవు, దానికంటే దూరం వెళ్ళగలరా మనిషి అనేటువంటి వాడు దేవుని నుంచి ఎంత దూరం వెళ్ళిపోయినాడంట? భౌతికంతముల వరకు సంకల్పం ఇజ్రాయెల్లో ఉంటే ఎంత దూరం వెళ్ళిపోయినాడంట మానవుడు? ఎంత దూరం చెప్పాడంట దేవుని బిడ్డ? భూదిగంతముల వరకు చెదిరిపోయినాడంట. నువ్వు అంతగా పాడైపోయినా కూడా ఏమంటున్నాడు? పాడైపోయినాడంటే మాట బహుశా ఇస్ నాట్ యాక్యురేట్, బట్ యు గెట్ ది ఐడియా. దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి, దేవుని బిడ్డ, రక్షించబడినట్టు విశ్వాసి, భూదిగంతముల మట్టుకు దూరము నువ్వు నష్టమైనా కూడా ఏమంటున్నాడు? మరలా నేను అక్కడ నుండి తప్పిస్తాను. ఇది ద్వితీయోపదేశ కాండం యొక్క సారం. ఇప్పుడు యెహోషువ గ్రంథం దగ్గరకు వచ్చాం కదా. మీరు అనుకోవచ్చు, అన్న దీనికి అరగంట అయిపోయిందని చెప్పి. అవుతుంది మరి కదా. యెహోషువ గ్రంథం దగ్గరకు వచ్చాం. ఏం చెప్తాడు యెహోషువ గ్రంథంలో? యెహోషువ గ్రంథం కంటే ముందున్న ద్వితీయోపదేశ కాండంలో ఏం మొదలు పెట్టాడు? ద్వితీయ ఉపదేశం, రెండోసారి ఉపదేశం. మనకే, ఎవరికి? పిల్లలాంటి స్వభావంలోనికి వచ్చినటువంటి మనకు. ఒకప్పుడు చేసిందే, ఇప్పుడు నిజంగా మనం కొత్తగా మరలా ఏమైనా కొత్త యేసు గురించి కొత్తగా వింటున్నామా? లేదు. మరలా ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానము, ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధాత్మ, ఆయన వాక్యము, ఆయన సంఘము, సావాసము, వీటి గురించి వింటున్నాం. ద్వితీయోపదేశం. ఏం మారింది అంటే ఆయన మారలేదు. ఏం మారిందంటే మనము మనలో మార్పు వచ్చింది. ఏమైంది? పాత పదునంతా పోయింది, పాత కుష్టు అని చెప్పి రాయబడింది సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 13, 15, 14లో కదా. పాత కుష్టు పోయింది, పాత సంగతులు పోయినాయి. ఇప్పుడు ఏంటి? పిల్లలాగైనా, ఇప్పుడు పాలు మాన్పివైనటువంటి పిల్లలాగైనాం, వీన్ చైల్డ్, సాధు అయినాం. కాబట్టి ఏం చేస్తాడు? మళ్ళీ రెండోసారి ఉపదేశం చేస్తాడు, ద్వితీయ ఉపదేశం చేస్తాడు. కానీ ఈసారి చేసినప్పుడు ఉపదేశంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎట్లుంటది తెలుసా? మనం చేయాలన్నట్టు ఉండదు, ఆయన చేస్తాడు అన్నట్టుంటది, ఆయన చేస్తున్నాడు అన్నట్టుంటది ద్వితీయ ఉపదేశం. ఇది మీకు ఇంత కింద కూడా చెప్పాను. ఏంటంటే బైబిల్లో ఈ పంచఖండం అనేటువంటిది మూల సిద్ధాంతం కదా. ఈ ఐదిటికున్నటువంటి క్యారెక్టర్, ఆదికాండం, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశం, ఇదే మిగతా బైబిల్ అంతా కూడా అట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, అట్లనే రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ యెహోషువ గ్రంథం చూస్తే తిరిగి ఆదికాండంలో కనపడుతుంది కదా. ఆ యొక్క విమోచన సంగతులు చూడండి, మరలా ఎక్కడ వస్తాయి? ఆ న్యాయాధిపతులు, రూతు, అవి రెండు ఒకటే. ఒకసారి చదవాలి దాన్ని, దానికి సప్లిమెంటరీ అది. అది అక్కడ విమోచన సంగతులు ఉంటే అది నిర్గమకాండం లాగా ఉంటది కదా. దాని తర్వాత మొదటి సమయంలో, రెండో సమయంలో, ఇవన్నీ కూడా లేవియ, సంఖ్యాకాండం వరకు ఇట్లా ఉంటది కదా. అయితే దాని తర్వాత ఐదోది ఏంటి చెప్పండి? ఐదోది ఏంటి? దాంట్లో ఈ క్రానికల్స్ వస్తాయి కదా, దినవృత్తాంతములు. దాంతో పాటు ఏమొస్తుంది? ఈ దినవృత్తాంతాల గ్రంథం. అవి పోస్ట్ ఎగ్జైల్ రాయబడినాయి, చూసారా? రెండో తరం రాసింది, రెండో తరం యొక్క అనుభవం అది. అవే సంగతులు, కానీ రాసింది ఎవరు? పోస్ట్ ఎగ్జైల్, చెరలో నుంచి వెళ్ళొచ్చిన తర్వాత రాసినటువంటి గ్రంథాలు అవి. ఏవి? తెలుగులో క్షమించండి, ఏమంటారు? క్రానికల్స్, దినవృత్తాంతంలో గ్రంథం. దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఎట్లుంటదంటే దేవుడు చేస్తాడు అన్నట్టుంటది.
మళ్ళీ ఇలాగే మళ్ళీ మనకు ఎక్కడ ఉంటది? ఆ జ్ఞాన గ్రంథాల్లో ఉంటది. జ్ఞాన గ్రంథాల్లో ఉంటది. ఆ! ఆదికాండం లాగా మనకు యోబు గ్రంథం కనపడుతది. కీర్తన గ్రంథం మనకు నిర్గమకాండం లాగా కనపడుతది. లేవ్యకాండం అంతా కూడా మనకు సామెతల గ్రంథం లాగా కనపడుతది. సంఖ్యాకాండం లాగానే అంతే అంతే దుఃఖము, మరణము ఇలాంటి సంగతులు ఎక్కడ కనపడతాయి చెప్పండి? ప్రసంగిలో కనపడతాయి. ఇంకంతా అయిపోయింది అన్నప్పుడు మళ్ళా వింతగా దేవుడు కొత్త ఆరంభం చూపిస్తాడు. ద్వితీయోపదేశ కాండం లాంటి ఒక గ్రంథం కనపడుతుంది. ఏంటి చెప్పండి? పరమగీతాలు. ఆయన చేస్తున్నాడు. ఆయన ప్రేమ ఉంది అనేటువంటి సంగతులు కదా. మరి ఇలాగే మనకు ప్రవక్తల గ్రంథాల్లో కనపడుతుంది. యెషయా గ్రంథం ఆదికాండంలాగా కనపడుతుంది. ఇర్మియా నిర్గమకాండంలాగా కనపడుతుంది. యెహెజ్కేలు యాజకుడు లేవి కాండంలాగా కనపడుతుంది. దాని తర్వాత ఇర్మియాతో పాటు మీరు లామెంటేషన్స్ విలాపవాక్యాలు యాడ్ చేసుకోవాలా. దాని తర్వాత దానియేలు ఎవరిలాగా కనపడుతుంది చెప్పండి? మీరు చెప్పాలి, మీకు అర్థమవుతుందా లేదా ప్యాటర్న్? దేనిలాగా కనపడుతుంది చెప్పండి? సంఖ్యాకాండం లాగా కనపడుతుంది. ఎందుకు? ఏముంది దాంట్లో కామన్ చెప్పండి? దానియేలు గ్రంథంలోనే అన్య జనులు కనపడతారు మనకు. అన్య రాజులు, అన్య జనుల యొక్క రాజ్యములు దానియేలు గ్రంథంలో కనపడతాయి. దానియేలు గ్రంథంలో కనపడతాయి. సంఖ్యాకాండం యొక్క ఆ విధానం మనకు కనపడుతుంది ఇక్కడ కదా. ఈ రకంగా ఇవన్నీ అయిపోయినాయి, ఇంకంతా అయిపోయింది, నష్టం అయిపోయింది అనుకునేసరికి దేవుడు 12 చిన్న ప్రవక్తల్ని పెట్టాడు. మనం 12 చిన్న ప్రవక్తలు వేరువేరుగా చదువుతాం, కానీ యూదులు ఒకటిగా చదువుతారు కదా, ఒకటిగా చదువుతారు. ఈ 12 చిన్న ప్రవక్తలు ఒకటిగా చదువుతారు, ఒక గ్రంథంగా చదువుతారు. ఇవన్నీ కలిపి వీటికి ద్వితీయోపదేశ కాండం యొక్క అనుభవం ఉంటది. ఏముంది అని చూస్తే ఇంక ఇప్పుడు టైం లేదు చెప్పడానికి. ఆ 12 గ్రంథాలు అవి ఎట్లా ఉంటాయంటే దేవుడు ఇంకా కంట్రోల్లో ఉన్నాడని చెప్పి ద్వితీయోపదేశం అంతా అయిపోయింది, ద్వితీయోపదేశం చేస్తున్నట్టుగా మళ్ళీ ఈ 12 గ్రంథాలు కనపడతాయి. సరే, పాత నిబంధన ఇట్లా అయిపోతే కొత్త నిబంధన చెప్పండి. కొత్త నిబంధనలో సువార్తలు, అపోస్తల కార్యము, పౌలు రాసినటువంటి పత్రికలు, మిగతా పత్రికలు, దాని తర్వాత ప్రకటన గ్రంథం, ఆది కాండం లాగా మరలా మనకు కనపడతాయి, సువార్తలు కనపడతాయి కదా. ఆ విమోచన సంగతులు, విమోచన, దేవుని యొక్క విమోచన వర్తమానము వెళ్తున్నటువంటి రిడెంప్టివ్ గాస్పల్ వెళ్తున్నటువంటిది అపోస్తల కార్యం కనపడుతుంది. పౌలు పత్రికలు లేవ్యకాండంకి ఎంతో సమీపంగా ఉంటాయి కదా. యాజకత్వము, దేవుని ఇల్లు, ఈ సంగతులన్నీ కూడా పౌలు పత్రికలు కనపడతాం మనకు. దాని తర్వాత ఏం చెప్పండి? లోకంలో ఉన్నాము కదా, ఇక్కడ రాజ్యం గురించి వివరించబడినటువంటి సంగతులు ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. జనరల్ ఎపిస్టల్స్ అన్ని ఇక్కడికి వస్తాయి, సంఖ్యాకాండం లాగా కనపడతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది, ఇంకా నష్టం అయిపోయింది. యూదా పత్రిక చూస్తే అక్కడ కనిపించేటువంటి సంగతులు మామూలు కాదు. అన్ని నష్టం అయిపోయింది అనుకునేసరికి మళ్ళా ద్వితీయోపదేశ కాండం, గాడ్ స్టిల్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్, దేవుడు ఇంకను ఈ అఖిలాండ విశ్వం యొక్క ఆ సింహాసనం మీద ఇంకను ఆసీనుడై ఉన్నాడని చెప్పి మళ్ళా ప్రకటన గ్రంథం కనపడుతుంది. మళ్ళా డ్యూట్రానమిక్ క్యారెక్టర్, ద్వితీయోపదేశం వంటి విధానము మనకు కనపడుతుంది. సో ద్వితీయోపదేశ కాండం వరకు ఇట్లా చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఏంటి యెహోషువ గ్రంథంలో అంటే ఆ ద్వితీయ ఉపదేశం, ఈ రెండో అనుభవంలోనికి ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు నడిపిస్తాడు. ఇప్పుడు ఇంకా దాన్ని వాస్తవం చేస్తున్నాడు. విన్నారు, మోయాబు అరణ్యంలో నిలబడి విన్నారు ఇవన్నీ సంగతుల గురించి, ఇలాగుంటది, ఇలాగుంటది, ఇలాగ వెళ్ళాలి ఆ దేశంలోనికి, ఇలాగ దాంట్లో కొనసాగాల, అలాగ దాంట్లో పడిపోతే దేవుడు ఏం చేస్తాడు, ఇవన్నీ వివరించిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏమంటారు, థియరీ లాగా ఉండడానికి వీల్లేదు కదా, ప్రాక్టికల్ కూడా చేయాలి కదా. యెహోషువ గ్రంథం చేస్తే ప్రాక్టికల్. యెహోషువ గ్రంథం గురించి ఆలోచన చేస్తున్నాం. మొదటి ప్రిన్సిపల్ ఇక్కడ చూసినాం మనం. ఏంటంటే మొదటి ప్రిన్సిపల్, మోషే మోసెస్ మై సర్వెంట్ ఈస్ డెడ్, నౌ దేర్ ఫోర్ అరైజ్. హి ఈస్ డెడ్, నౌ దేర్ ఫోర్ అరైజ్. ఏంటి రెండు? హి స్పీక్స్ అబౌట్ ద డెత్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద రెజరెక్షన్ ఆఫ్ ద లార్డ్. రెండు కూడా ఆయనే. యేసు ప్రభు ఎంత అనంతమైన వాడు అంటే ఆయన వివరించడానికి ఒక పోలిక, ఒక జీవితము, ఒక వ్యక్తి సరిపోడు కనుక అనేకులు కలిపి ఆయనను అక్కడ చూపిస్తారు. కనుక అరణ్యములోనికి నడిపించినటువంటి, విమోచనలోంచి తీసుకొని వచ్చి అరణ్యంలోకి అంత కూడా తోడే నడిపించి వచ్చినటువంటి ఆ మోషే ఎవరికి గుర్తు? యేసు ప్రభుకే గుర్తు కదా. అయితే అరణ్యమును దాటించి ఆ
పునరుత్థాన భూమి మీదకి నడిపించేటువంటి ఎవరికి గుర్తు, ఎవరు గుర్తు? దానికి యెహోషువ దానికి గుర్తు. సో ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డెత్ అండ్ ద రెజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. దట్ ఈస్ ది ఓన్లీ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ విచ్, ఆర్ ది స్టార్టింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ విచ్ వీ కెన్ ఎంటర్ ది ఇన్హెరిటెన్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువులో ఈ స్వాస్థ్యం, ఈ అనుభవం, ఇది వాస్తవమేనా? ఇది వాస్తవమేనా? లేదంటే జస్ట్ మన పితరులు చెప్పారు, ఇంకా మనం కూడా చిలకపాలు కూడా చెప్పుకుంటానే అట్లానే ప్రేజ్ లాడ్ అంటే ప్రేజ్ లాడ్ చెప్పుకుంటానే వెళ్ళిపోతాము. లేదంటే నిజంగా లార్డ్ ని ప్రేజ్ చేసినట్టు మన జీవితం అవుతుందా అనటకై మొదటి సిద్ధాంతం ఏంటి? ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డెత్ అండ్ ద రెజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. సెకండ్ ప్రిన్సిపల్ కదా, ద ఎవ్రీ ప్లేస్ దట్ యువర్ యువర్ సోల్ ఆఫ్ ద ఫుడ్ షెల్టర్ దాట్ హ్యావ్ ఐ గివెన్ అంటు యూ. ఏంటిది? ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. దేవుడు ఆ స్వాస్థ్యమైనటువంటిది ఉంచాడు. మనం చూసాం ఇదన్నీ కూడా గత వారాల్లో కదా. ది అన్సర్చబుల్ లిబర్టీ, అన్సర్చబుల్ పవర్, అన్సర్చబుల్ లవ్, అన్సర్చబుల్ పీస్, అన్సర్చబుల్ గ్లోరీ, ఫెయిత్, జాయ్, మర్సీ, ప్రామిసెస్, ఇన్హెరిటెన్స్, ఇంకెన్నో ఉన్నాయి. మీరు ఎంత వెతికితే అన్ని. మూడోది ద ప్రిన్సిపల్ ఆఫ్ ద లార్డ్స్ విక్టరీ అండ్ హిస్ వర్డ్. ఏంది ఇక్కడ మాట్లాడదంతా? ఎవరితో మాట్లాడుతున్నాడు? మొదటి అధ్యాయంలో యెహోషువతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నాడా? ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నాడా? యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఎవరు యెహోషువ అని మనం ఆలోచన చేస్తే, ఎవరు యెహోషువ అని మనకు అర్థం కావాలంటే, యెహోషువ మనకు మొట్టమొదటిసారి బైబిల్ ఎక్కడ పరిచయం అవుతారు చెప్పండి? నిర్గమకాండం 17 అధ్యాయంలో. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి అక్కడ తీసుకెళ్ళట్లేదు. నిర్గమకాండం 17 అధ్యాయంలో కనపడతాడు. అక్కడ అమాలేకీయులతో జరుగుతున్నటువంటి యుద్ధంలో మొట్టమొదటిసారి తన పరిచయం మనకు జరుగుతుంది. అక్కడ దేవుడు ఎవరు ఆ అమాలేకీయుల్ని ఓడించాడని రాస్తాడు అంటే యెహోషువ అని చెప్పి రాస్తాడు. యుద్ధం చేసిన మిగతా ఇజ్రాయేల్ అందరూ చేస్తారు, కానీ ఎవరు చేశారంటాడు? యెహోషువ అంటాడు. మీరు గమనిస్తే అక్కడ మోషే కొండ మీద ఏం చేస్తా ఉంటాడు? విజ్ఞాపన చేస్తూ ఉంటాడు కదా. ఏంటి ఈ గుర్తు? ఎవరికి గుర్తు యెహోషువ? మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి. ఇంకో ప్రత్యేకంగా ఈవెన్ జస్ట్ పరిశుద్ధాత్మ దేవుడిని చెప్పడానికి కాదు, బట్ ఇన్ వాట్ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఈ బుక్ లో ఎంఫసిస్ దేని మీద ఉందంటే ద రెజరక్షన్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ విచ్ ఇస్ కమ్యూనికేటెడ్ టు us త్రూ ది హోలీ స్పిరిట్. అనగా మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన జీవము మనకు అందుబాటులోనికి వస్తుంది, మనలోనికి, మన భాగముగా మనం దాంట్లో పాలు పొందుతున్నాం కదా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. దానికి గుర్తు యెహోషువ. సందర్భం వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న అడగాల. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి వారంలో ఎంతమంది వెళ్ళారు? కాలేబు, లేవీలు కదా. లేవీలు అందరు వెళ్ళారు. కోరహు, దాతాను వాళ్ళతో పాటు నష్టం చేసిన వాళ్ళు తప్ప, మిరియాము, అహరోను, మోషే తప్ప లేవి గోత్రం అంతా వెళ్ళింది. అది మనకి ఎట్లా తెలుసు? చాలా మంది చేస్తే ఏమంటారు? యెహోషువను కాలేబు అంటారు. ఇన్ అ వే దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళదే లెక్క, లేవే లెక్కలోనికి రారు. ఎందుకు రారు తెలుసా? వాళ్ళు అసలు లెక్కను దాటారు. సరే, వేరే టాపిక్ అది, లేవే ఖండం టాపిక్ అది. సరే, అయితే మొత్తానికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు వచ్చారు కదా. లేవి గోత్రం కాని వాళ్ళు ఇద్దరే వచ్చారు. ఎవరు? యెహోషువను, కాలేబు. ఎవరు యెహోషువ? మనలో ఉన్న యేసు ప్రభు యొక్క జీవము, ఆయన శేషము, ఇన్హెరిటెన్స్, ఆ సంచకరువు అని చెప్పాడు కదా. ది ఎర్నెస్ట్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్ అని చెప్పి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటది. అది యెహోషువ. అది వస్తుంది విజయంలోనికి. ఇంకెవరు వస్తారు తెలుసా? కాలేబు. ఎవరు కాలేబు? కాలేబు దేన్ని జ్ఞాపకం చేస్తున్నాడు? కాలేబ్ స్పీక్స్ అబౌట్ అవర్ రిన్యూడ్ స్పిరిట్. మన ఆత్మ, మనం మార్చబడినటువంటి, మనల్ని దేవుడు జీవింపజేశాడు కదా. చనిపోయిన వాటి నుంచి మనల్ని ఏం చేశాడు? దేవుడు మరలా మనల్ని జీవింపజేశాడు. పునర్జీవ అనుభవంలో రీజనరేటెడ్ స్పిరిట్ పేతురు చెప్తాడు కదా. పునర్జీవ అనుభవము లోనికి తీసుకొని వచ్చాడు. వీళ్ళిద్దరే ఆ దేశంలోనికి వచ్చేది. మిగతా అందరు రాలిపోతారు. ఎవరు రాలిపోతారు? ఏం రాలిపోతాయంటే ఏం రాలిపోతాయి? ఈ రెండింటికి సంబంధం లేని అన్ని రాలిపోతాయి. దానికోసం మనకు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రశ్నలు, సందేహాలు, యాంగ్జైటీస్, రకరకాలైనటువంటి అన్ని కూడా. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు ఇది అంటే ఫలానా, ఇది నేను అని ఏదైతే అనుకుంటావో, ఇది డేవిడ్, ఇది సుధాకర్, ఇది సైమన్ అని ఏదైతే అనుకుంటారో అన్నిటినీ కూడా, ఇది మధు అని మనం ఏదైతే అనుకుంటే అందరం అనుకుంటాం. ఎందుకంటే మనం మట్టి బుర్ర, మనకు అంతే అర్థమవుతుంది. దేవుడు క్రమేణా అవన్నిటిని తీసేసి ఈ రెండు లోపల ఉన్న యేసు ప్రభు యొక్క జీవము, పునర్జీవ అనుభవంలోనికి వచ్చినటువంటి మన ఆత్మ, ఇవి రెండే ఎక్కడికి వెళ్తాయి? ఆ అనుభవంలోనికి వెళ్తాయి. మెల్లిమెల్లిగా క్రమేణా
మన శరీర సంబంధమైనటువంటి అన్ని కూడా పాత సంగతులు అన్ని కూడా దేవుడు తీసేస్తాడు. సరే, అందుకే సో ద ప్రిన్సిపల్ ఏంటి అంటే, మాట్లాడుతుంది ఎవరితో, వాగ్దానాలు ఎవరితో, ఎవరు ఎదుట ఎవరు కూడా నిలబడలేరంట, యెహోషువ ఎదుట. మిగతా ఇజ్రాయేల్ అందరు కాదు. కనుక ఫోర్స్ అంతా ఎవరి మీద ఉంది, భారం అంతా ఎవరి మీద ఉంది, యెహోషువ మీద ఉంది. ఇప్పుడు చెప్పండి, భారం అంతా ఎవరి మీద ఉంది? మనం లోపలికి వెళ్ళడానికి, ఆ విజయమైనటువంటి అనుభవంలోనికి నీ మీద ఉందా, నా మీద ఉందా? లేదు, యేసు ప్రభు మీద ఉంది. మనలో ఉన్న దేవుని ఆత్మ మీదనే ఉంది కదా. అందుకు చెప్తున్నాడు, ఇంకొకటి చెప్పాడు, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ బుక్ ఆఫ్ ద లా షాల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్. మనం ఏంటంటే జస్ట్ అట్లా వాడుకుంటున్నాం, లాంగ్వేజ్ లాగా వాడుకుంటున్నాం. ఒక స్టేట్మెంట్ చెప్తాను మీకు, గమనించి. బైబిల్ ని లాంగ్వేజ్ లాగా వాడుకోవద్దు, లాంగ్వేజ్ లాగానే వాడొద్దు. కొందరు చేయాల్సిందంతా చేస్తారు, మట్టి బుర్ర, మట్టి జ్ఞానం, మానవ జ్ఞానం, దయ్యాల బోధ, దయ్యాల సంగతులు, మనిషి సంగతులు, లోక మర్యాద, ఇలాంటివన్నీ వాడతారు. కానీ లాంగ్వేజ్ వాడడం ఏం చేస్తారు? బైబిల్ లాంగ్వేజ్ వాడతారు. గంభీరమైనటువంటి పదజాలము, రకరకాలైనటువంటి మాటలు, పదాలు వాడతారు. జాగ్రత్త, డోంట్ ట్విస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అట్లా చేయొద్దు. ఒక చోట రాయబడింది బైబిల్లో, దే హావ్ డన్ వయలెన్స్ టు దై లా అని చెప్పి రాయబడింది. వయలెన్స్ టు ద లా. వైలెన్స్ అంటే దేనికి అగేన్స్ట్ వైలెన్స్ అంట? బైబిల్కి అగేన్స్ట్ వైలెన్స్. ఏంటది? వన్ ఆఫ్ ద వేసెస్ లాంగ్వేజ్ లాగా వాడడం, పదజాలం లాగా వాడడం. ఇంత భయానకమైనటువంటి సంగతి. ఇలాగా దేవుని వాక్యములోనే సంగతి. ఆ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ 3 days, 3 దినముల సిద్ధపాటు గురించి. ఇంకా దీని డీటెయిల్ వెళ్ళడానికి లేదు. 3 దినముల సిద్ధపాటు అంటే మరణము, భూస్థాపన, పునరుత్థానం యొక్క అనుభవంలోనికి ఆ యొక్క సిద్ధపాటు గురించి మాట్లాడుతుంది. దాని తర్వాత ఒక ప్రిన్సిపల్ ఉంది, ద ప్రిపరేషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ పర్పస్. మొట్టమొదటిగా ఆ ఫెయిత్ అనేటువంటిది, బై ఫెయిత్. ఎవరి ద్వారా కనిపిస్తుంది ఇక్కడ? ఎలాంటిది ఆమె? ఆమె ఫెయిత్ ఎలాంటిదంట? ఆమె ఫెయిత్ గురించి చూసాం, 7 అంతల ఆమె ఫెయిత్ గురించి ఒక ఆలోచన చూసాం మనం. ఏంటంట? ఫెయిత్ ఎవిడెన్స్ బై వర్క్స్, ఫెయిత్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫెయిత్ బేస్డ్ ఆన్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ గాడ్స్ పాస్ట్ విక్టరీస్, ఫెయిత్ దట్ ఐడెంటిఫైస్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలతో ఐక్యపరచుకునేటువంటి ఫెయిత్. ఫెయిత్ దట్ లుక్స్ టు ద సావరెంటీ ఆఫ్ గాడ్. ఫెయిత్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ అ కవెనెంట్, ట్రూ టోకెన్. నిజమైన ఆనవాళ్ళు నాకు ఇవ్వు అని చెప్పింది కదా. ఆన్ అ టోకెన్, ఆన్ అ కవెనెంట్. ఏదో అనుకున్నాను, సిద్ధాంతం అనిపించింది, బాగుంది, ఇదేదో బాగా పోయిటరీ లాగా భలే బాగుంది అనుకునేది కాదు. నిజమైన ఆనవాళ్ళు, ట్రూ కవెనెంట్, ట్రూ టెస్టిమనీ, ట్రూ టోకెన్ ఆధారపడి. లాస్ట్ ఏం చెప్పండి? ఫెయిత్ దట్ బ్లెసెస్ అదర్స్ కదా. చాలా ఇంపార్టెంట్, ఫెయిత్ దట్ బ్లెసెస్ అదర్స్. ఇది ఏంటి ఫెయిత్? ఇది రక్షణ సంబంధించినటువంటిది కాదు ఇక్కడ పర్టికులర్ గా. మనం దీని రక్షణగా దీన్ని భావించవచ్చు, కానీ వాస్తవంగా ఇది ఏంటి అంటే, మనం ఇలాంటి వేశ్య వంటి జీవితము, అంటే 2 రకాలైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాగ దేవుని ఇంటిలోనికి నిజంగా కట్టబడతాడు. రాహాబ్ యొక్క జీవితం మనకు వివరిస్తుంది. ఆమె ఎక్కడ బైబిల్లో రాసినా కూడా ఆమెకు ఒకటే పరిచయం, ఏంటి తెలుసా? ద హార్లెట్ రాహాబ్ అంటాడు, వేశ్య అయినటువంటి రాహాబు. అంటే ఏం విశ్వాసం ఇది? ఆమె క్రియలే లేవు కదా. ఆమె ఏం చేస్తారు? మామూలుగా పరిచయం చేసుకున్నప్పుడు అంతా, బాబు మీరు ఏం చేస్తారు, సిస్టర్ మీరు ఏం చేస్తారు, ఆ సిస్టర్ని అడిగితే, సిస్టర్ మీరు ఏం చేసేవారు, ఏం చేస్తారంటే ఏం చెప్తుంది ఆమె? పాపం వేస్తుందని చెప్పుకుంటుందా? అది ఆమె క్రియలు. అర్థమవుతుందా? అదే ఆమె క్రియలు. సో ఎలాంటి విశ్వాసం ఇది? పూర్తిగా దేవునిపై ఆధారపడినటువంటి విశ్వాసం, క్రియల మూలముగా కాదు, కృప మూలముగా వచ్చినటువంటి సంగతి, అనుభవం ఇది. ఆ తర్వాత చూసాం, ఇంకేంటి చూసాం చెప్పండి? దాని తర్వాత 6వ అధ్యాయం యొక్క 6వ అధ్యాయం కాదు ఇది 3వ అధ్యాయం యొక్క అనుభవం. 3వ అధ్యాయంలో ఏముంది? ద ప్రిపరేషన్ టు బేర్ ది అసెండెడ్ లార్డ్. ఏంది ఇక్కడ? ఏం జరిగిందంటే, ఇక్కడ యాజకులు వారి భుజం మీద ఆ మందసాన్ని మోసుకుంటూ ముందుకెళ్లారు. యాజకులు మందసాన్ని కాదు, ఎవరు మోయాల? వాస్తవంగా అయితే సాధారణంగా కహాతీలు, లేవీల్లో కూడా కహాతీలు మోయాల. కానీ కహాతీలు బదులుగా ఇప్పుడు ఎవరు మోస్తున్నారు? యాజకులు మోస్తున్నారంట. యాజకులు, లేవీలు. యాజకులు మాట్లాడే దేని గురించి, దేన్ని సింబలైజ్ చేస్తారు? ది ఇన్వర్డ్ లైఫ్, ద క్లాజెట్ లైఫ్, ద ప్రీస్ట్లీ లైఫ్ కదా, ద సర్వీస్ లైఫ్, దాని గురించి మాట్లాడతారు. అయితే ఆ లేవీలు దేని గురించి మాట్లాడతారు? వాళ్ళు దేన్ని సూచిస్తారు? వాట్ ఆర్ దే స్పీకింగ్ టు? దే స్పీక్ అబౌట్ మినిస్ట్రీ గురించి. ఒకటేమో సర్వీస్, ఒకటేమో మినిస్ట్రీ. ఒకటి సేవ, ఒకటి పరిచర్య. సేవ దేవునికి చేస్తాము, పరిచర్య దేవుని ప్రజలకు చేస్తాము. సాధారణంగా ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ టైమ్స్ వెన్ దిస్ వర్డ్ ఇస్ యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ కదా, పదాలను మార్చి కూడా వాడతారు కొన్ని సందర్భాల్లో. కానీ సాధారణంగా చూస్తే ఈ 2 కోణాలు ఉన్నాయి విశ్వాస జీవితంలో.
అటు దేవుని దగ్గర ప్రార్థన, ఆరాధన, విజ్ఞాపన, ఒంటరి ఆ జీవితము, ఒంటరిలో దేవునితో పాటు ఆ యొక్క సహవాసం చేసేటువంటి అనుభవము, ఆ యాజకత్వం అనేటువంటి అనుభవం ఉంటది విశ్వాసలో. మళ్ళీ అలాగే బయట వెలపట వెళ్ళి ఆ అరణ్యములో ఆ భుజముల మీద మోసుకుంటూ యేసుప్రభుని వెళ్ళేది, ఆ యొక్క ఆ సంగతులన్నీ మోసుకుంటూ వెళ్ళి తెరలు మోసుకుంటూ వెళ్ళేది కదా. ఆ యొక్క ఆ యొక్క ఈ యొక్క సంగతులన్నిటిని కూడా ఆ బోల్ట్స్, బార్స్, బోర్డ్స్, సాకెట్లు, జాయింట్లు వీటన్నిటిని దగ్గర తెచ్చేటువంటి ఆ ఆ అనుభవం ఉంటది. ఇవన్నీ ఉంటాయి. అయితే భలే వింతగా ఏం జరిగిందంటే, ఈ బైబిల్‌లో కేవలం 4 సార్లు మాత్రమే ఏం జరుగుతదంటే, యాజకులు ఏం చేస్తారు? ఆ యొక్క మందసాన్ని భుజం మీద మోస్తారు. ఏం అర్థం చేసుకోవచ్చు? మనం న్యూ టెస్ట్‌మెంట్ ప్రిన్సిపల్ దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, లోపల చేసేటువంటి ప్రార్థన, ఆరాధన, ఆ భక్తి జీవితము, బయట చేసేటువంటి పరిచర్య జీవితము ఏమైపోయినాయి? ఇవి 2 కూడా ఒకటైపోయినాయి. ఒకటే ఏం చేస్తున్నాయి ఇప్పుడు? భుజముల మీద యేసు ప్రభువును మోస్తున్నాయి. దట్ ఈస్ ద ఫైనెస్ట్ బ్యాలెన్స్. దట్ ఈస్ ద ఫైనెస్ట్ బ్యాలెన్స్. మన జీవితంలో కూడా దేవుడు అది కోరుతున్నాడు. మనం చేస్తే, బ్రదర్ మీరందరూ ప్రార్థన చేయండి బ్రదర్, నేను వెళ్ళి వాక్యం చెప్పొస్తాను అంటారు. కొంతమంది మానవాళ్ళు అట్లా ఉంటారు. కొంతమంది మానవాళ్ళు ఎట్లా ఉంటారు? బ్రదర్ వాక్యం చెప్పడం ఇదంతా వేస్ట్ బ్రదర్, ఇదంతా వాక్యం ఎవరు చెప్తాడు? స్వార్థకి వెళ్తారు, ఎవడు వెళ్ళాల్సిన అవసరం లేదు బ్రదర్, జస్ట్ మనం కూర్చొని ప్రార్థిస్తే అయిపోద్ది అంటాడు. సమస్య ఏంటంటే, మనకు అట్లన్న ఇంట్రెస్ట్ ఉంటది, ఇట్లన్న ఇంట్రెస్ట్ ఉంటది. కానీ యేసు ప్రభుకి ఏంటి చెప్పండి? అన్ని కావాలి. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? యేసు ప్రభుకి అన్ని అవసరం, అన్ని అవసరం. నేను తెలుసా, సైతాన్ని చేసింది కూడా ఎవరు? పొరపాటున చేశాడంటారా? లేదే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు, మహోన్నత సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవము అని చెప్పి రాయబడింది కదా. అసంభవం. ఆయన చెప్తాడు, యూనో, అండ్ హిస్ హ్యాండ్ లీడ్స్ ది, యోబు గ్రంథం 26వ అధ్యాయం చివరి వచనంలో ఉంటది. ఏమనంట, ఆ సర్పమును కూడా ఆయనే. చూడండి ఆ మాట ఒక్కసారి ఎవరైనా చదవండి తెలుగులో. యోబు గ్రంథం, త్వరగా యోబు గ్రంథము 26 చివరి మాట. చివరి మాట కాదు, 13వ వచనం, చివరి కంటే పైది 13వ వచనం. By his spirit he hath garnished the heavens, but his hand hath formed the crooked serpent. ఏంటంట? Whose hands have formed the crooked serpent? చెప్పండి. ఆ పారిపో ఘట సర్పాన్ని చేసేటువంటి చేతులు ఎవరు అంటారు? అన్ని అవసరం. దాని స్థానంలో దాని రీతి అన్ని అవసరం. మనకేంటి? మనకైతే మేము యాజకులను అవుతామంటాం, లేదంటే మేము లేవి పనైనా చేస్తామంటాం. అయితే మనం ఏమంటాము? నాకు స్టేజ్ కావాలంటాం, లేదంటే మాకు చెప్పులు స్టాండే కావాలంటాం. మీకు అర్థమవుతుంది మన సమస్య ఏంటో? యేసుప్రభు పేరు చెప్పుకుంటా మనం అన్ని కూడా మన చాయిస్ బట్టి చేస్తాం. మనం యేసుప్రభు అంటున్నాడు, మీ చాయిస్ బట్టి చేయడానికి కాదు, అన్ని తీసుకురండి. అటు యాజకుడు, ఇటు లేవి, అన్ని ఒకటైపోయినాయి. అవి ఏం చేస్తున్నారు? ఇప్పుడు భుజం మీద మోస్తున్నారు. దట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ జార్డన్ టు ఓపెన్. మరణం అనేటువంటి ఆ యోర్దాన్ నది పాయలవుటకు అదే రహస్యం. అట్లే రహస్యం. మరణం అట్లే దాటగలము. మరణం యొక్క ఛాయ, మరణం యొక్క విధానం, మరణం యొక్క సంగతి, మరణం యొక్క విషయములు మనం దాటాలా మన జీవితం మీద. మరణం అంటే ఫిజికల్ డెత్ గురించి మాట్లాడట్లేదు. మరణం యొక్క ఛాయ, మరణం యొక్క వలయం, మరణం యొక్క బలము మనం దాటాలా అంటే ఎట్లా దాటపడుతుంది? మన భక్తి జీవితము, మన పరిచర్య జీవితం అన్ని ఒక దగ్గరికి వచ్చి యేసు ప్రభుని మోస్తుంది. యేసు క్రీస్తు ప్రభు మోసేటువంటిగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఫైల్ అవుతుంది. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ. నేను యాక్చువల్ గా గిరిగాలికి వెళ్ళాలి ఈరోజు టాపిక్, కానీ ఇంకొక మాట చెప్పాలా. 4వ వచనం చదువుతారు ఒకసారి. 4వ వచనం త్వరగా చదవండి తెలుగులో. 4వ వచనం. అదే తెలుగు బైబిల్ లేదు, అందుకు చదవమంటున్నాను, మన్నించండి. నేను ఇంగ్లీష్ చదువుతాను. Yet there shall be a space between you and it, about 2000 cubits by measure. Come not near unto it, that ye may know the way by which ye must go, for ye have not passed this way heretofore.
అంటే ఆ మందస్థానికి మీకు ఎంత దూరం ఉండాలంట? 2000 కొలమూరల దూరం ఉండాలా? ఎడమ ఉండాలా? కొంత దూరం ఉండాలా? ఏంది ఆ దూరం అది? ఆ 2000 కొలమూరల దూరం అంటే ఏంటది? ఏందది? దాని అర్థం ఏంటంటే యేసుప్రభుని మనం వెంబడిస్తున్నాం. కానీ ఆయన అనుభవానికి మన అనుభవానికి ఎంత తేడా ఉందంట? 2000 కొలమూరలంత దూరం ఉందంట. కొందరు వెళ్ళి అంటుకుపోతారు దగ్గరికి. ఏది యేసుప్రభు నేను చూసి వచ్చాడని మాట్లాడినట్టు. దేర్ ఇస్ సమ్, అంటే ఒకటి, ఆయనతో మనం అంత భక్తి చేయాలా, అంత దగ్గరగా ఉండాలా, ఆయన ప్రభువు అని చెప్పి ఆయన ఆనుకోవాలంట. పర్లోకితలాగే ఉంది కదా, ఎవరు ఇట్లా హూ ఇస్ హూ కమ్స్ లీనింగ్ అని చెప్పి రాశారు. అనుకుంటూ రావాలా. అనుకుంటూ రావడంలో కూడా భక్తి ఉంది, దాంట్లో కూడా శ్రద్ధ ఉంది, దాంట్లో కూడా భయభక్తులు ఉన్నాయి. ఈజీ తీసుకోకూడదు, మర్చిపోకూడదు. మంత సొమ్మే కదా, నేనే కదా మోసినాను కదా. 2000 మూరల దూరం అనేటువంటిది ఉండాలి. ఉండాలంటే అది ఏసులో కొంత దూరం ఉండమని చెప్పట్లేదు, అంత దూరం ఉన్నావని గుర్తించు అని చెప్తున్నాడు. లేకపోతే నీకు దారి కనిపించదు అంటున్నాడు. దారి కనిపించదు అంటున్నాడు. సరే, ముందుకు వెళ్ళిపోదాం. ఆ తర్వాత మనం తెలుసు, యోర్దానులోంచి 12 రాళ్ళు ఒడ్డులో ఏమంటారు, యాజకుల పాదములు ఎక్కడైతే మోతున్నారో అక్కడి నుంచి 12 రాళ్ళు తీసుకొని వచ్చి ఒడ్డు దగ్గర పెట్టారు. ఒడ్డు దగ్గర ఉన్న 12 రాళ్ళు తీసుకొచ్చి యోర్దాన్లో మధ్యలో పెట్టారు. అంటే యేసు ఆ మరణం అనేటువంటి అనుభవంలోనికి ఆయనతో పాటు మనం ఐక్యపరచబడ్డాము కదా. పునరుత్థానం అనుభవంలోనికి ఆయనతో పాటు మనం ఐక్యపరచబడ్డాము. ఇంకో విధంగా చెప్పాలంటే యేసు ప్రభులో మనం ఉన్నాము, మనలో యేసు ప్రభు ఉన్నాడు. మనం యేసు ప్రభులో ఉన్నామంటే ఆ యేసు ప్రభు అనేటువంటి వలయంలో భద్రంగా ఉన్నాము. మనలో ఆయన ఉన్నాడంటే ఈ జీవితంలో, ఈ సంగతులు, వీటన్నిటిలో ఆయన మనలో ఉన్నాడు అని అర్థం. ఈ రెండు కూడా వాస్తవమే. ఇంకా వీటిని మనం ఏదో సిద్ధాంతంగా ఈ కరెక్ట్ స్టేట్మెంట్ గా పూత కూర్చున్నట్టు దీన్ని ఎట్లా చెప్పాలా, ఈ ఎన్ని పాయింట్లు, అరే ఇప్పటి వరకు 3 అయినా 4 అయినా 7 అయినా ఎన్ని పిచ్చి లెక్కలు పక్కన పెట్టాలి. అర్థమైందా? ప్రీ కన్సీవ్డ్ నోషన్ తో రావడానికి లేదు. యేసు ప్రభుని 5 పాయింట్లోనే చెప్తామా, 7 పాయింట్లోనే చెప్తామా? ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అంటే మనకు అర్థం కావడానికి భక్తులు ఏంటంటే మనకు ఈజీగా అర్థం కావడానికి ఒక 5 విషయాలు చెప్తారు, 7 విషయాలు చెప్తారు, 5 12 చెప్తారు సంథింగ్. సరే, అది ఈ రకంగా ఆయనతో పాటు ఐక్యపరచబడ్డాం అనేటువంటిది సంగతి కదా. ఇది 4వ అధ్యాయంలో కనిపించింది కదా. 12 రాళ్ళు తీసుకుని వచ్చారు, నా స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒడ్డున పెట్టారు కదా. ఆయనతో పాటు ఎన్ని రకాలుగా ఐక్యపరచబడ్డామో కూడా మనం కొంత చూసాము. కనీసం అంటే ఇటర్నల్ యూనియన్, క్రియేషనల్ యూనియన్, మ్యారిటల్ యూనియన్, వొకేషనల్ యూనియన్, ఫంక్షనల్ యూనియన్, వైటల్ యూనియన్ కదా. అన్నిటికంటే లాస్ట్ లో ఏంటంటే ద కాన్సమేటెడ్ యూనియన్. 7 రకాలుగా ఆయనతో పాటు మనం ఐక్యపరచబడతాం. సరే, ఇదంతా అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? 8వ వచనము, 8వ అధ్యాయము 1వ వచనము త్వరగా చదవండి. సారీ, 19వ వచనం, 19వ వచనం, ఈ 5వ అధ్యాయంలో 19వ వచనం, 5:19 చదువుమా. 5:19 లేదన్నా, 8 కదా. 8 కాదమ్మా. నాట్యంలో ఉన్నాను నేను, ఎందుకు రాసింది ఎందుకు 4వ అధ్యాయం 19, 4:19. మొదటి నెల 10వ తేదీని జనులు యోర్దాన్లో నుండి ఎక్కి వచ్చి ఎరికో తూర్పు ప్రాంతం అందలి గిల్గాలులో దిగగా, వారు యోర్దాన్లో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిల్వబెట్టించి. ఎక్కడికి వచ్చారంట? గిల్గాల్లో నిలబెట్టారంట. గిల్గాల్ యొక్క ఉద్దేశం, గిల్గాల్ యొక్క ఆలోచన, గిల్గాల్లో ఏముంది సూటిగా కొన్ని మాటలు చెప్తాను. గిల్గాల్ యొక్క సంగతి ఏంటి, అసలు గిల్గాల్లో ఏం జరుగుతుంది. గిల్గాలు అనేటువంటిది ఇక్కడ ఏం చేస్తారంటున్నాడు చూడండి. దేవుడు ఐగుప్తు యొక్క ఆ యొక్క అవమానమును దొరికించి వేస్తాను అన్నాడు. చూడండి ఎక్కడున్న మాట, టుడే ఐ షల్ రోల్ ది ఐగుప్తు యొక్క అవమానమును నేను దొరికించి వేస్తానని చెప్పినటువంటి మాట. ఫైవ్ నైన్ చదివి సరే.
ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఏం జరుగుతుంది అంటే వాళ్ళు గిల్గాల్లో వచ్చి ఉన్నారు. గిల్గాల్లో వాళ్ళు వచ్చినాక 19వ వచనంలో గిల్గాల్లో వచ్చారు, దిగారు. దిగిన తర్వాత వాళ్ళు చేసినటువంటి సంగతులు ఏమేమి చేశారంటే, మొట్టమొదటిగా వాళ్ళు సున్నతి చేసుకుంటారు కదా, 5:2 కనపడతారు, సున్నతి చేసుకుంటారు. దాని తర్వాత ఏం చేస్తారు, సున్నతి చేసిన తర్వాత 10వ వచనంలో వాళ్ళు ఏం చేస్తారంటే పస్కాను ఆచరిస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు, 12వ వచనంలో ఆ దేశం యొక్క పంటను తింటారు. ఇది గిల్గాల్ యొక్క అనుభవం. ఏం జరుగుతుంది గిల్గాల్లో అని మనం ఆలోచన చేస్తే, ఈ 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి స్నేహితులు, గిల్గాలు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే దొర్లించుట. గిల్గాల్, రోల్ అనేటువంటి మాట అర్థం. ఏంది గిల్గాలు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని వాక్యంలో గిల్గాల్ యొక్క స్థానము ద్వితీయోపదేశ ఖండం నాకు తెలిసి 11వ అధ్యాయంలో మొదటిసారి కనిపిస్తుంది. అది అట్లా వెళ్ళి ఆ చిన్న ప్రవక్తల వరకు కనపడతారు. లాస్ట్ గా మనకి గిల్గాల్ అక్కడ కనపడుతుంది కదా. ఏంది గిల్గాల్ అంటే, గిల్గాల్ అది నిరంతరము సిలువ వేయబడిన జీవితం యొక్క అనుభవం. ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ది బిలీవర్ కంటిన్యూస్లీ ఎక్స్పీరియన్స్ ద విక్టరీ ఆర్ ది అబైడింగ్ వర్క్ ఆఫ్ ద క్రాస్. నిలకడగా ఉండి నిరంతరము ఆ సిలువ వేయబడినటువంటి జీవితం యొక్క అనుభవమును, ఆ సిలువ యొక్క అనుభవమును, సిలువ వేయబడుతున్నటువంటి, అనగా సిలువ అంటే మనం వినగానే మనకి అరే చచ్చిపోమన్నాడు ఏం ప్రతిసారి అని చెప్పి, లేదు. మరణము, భూస్థాపన, పునరుత్థానము. దేని మరణము? పాత సంగతుల యొక్క మరణము. పునరుత్థానం దేనివి? కొత్త వాటి యొక్క పునరుత్థానం. అంటే పాతవి గతించి నిరంతరం గతిస్తూ నిరంతరం నూతన పరచబడుతున్నటువంటి, ఇంక దీన్ని ఎన్ని రకాలైన చెప్పొచ్చు. అది గిల్గాల్లో దేవుడు చేస్తున్నటువంటి సంగతి. అది ఇది గిల్గాల్ యొక్క అనుభవం. గిల్గాల్లో వాళ్ళు నిరంతరం ఏం చేశారు తెలుసా, వాళ్ళు మీరు ఆలోచన చేస్తే గిల్గాల్లే మొట్టమొదటి బైబిల్లో యొక్క మొట్టమొదటి సమయలు గురించి రాయబడినప్పుడు, సమయలు ఎట్లా వెళ్ళాడు అని చెప్పి వివరిస్తున్నప్పుడు, మొదటి సమయలు 7వ అధ్యాయంలో 14 నుంచి మనం చూసుకుంటే తన రూట్ గురించి రాస్తాడు. బేతేలు, గిల్గాలు, మిస్పా. బేతేల్, గిల్గాల్, మిస్పా. ఇప్పుడు డీటెయిల్ చెప్పడానికి లేదు. బేతేలు దేవుని సంకల్పం, దేవుని ఇంటి గురించి మాట్లాడుతుంది. గిల్గాలు నిరంతరము సిలువ వేయబడుతున్నటువంటి జీవితం గురించి మాట్లాడుతుంది. మిస్పా పొరపాటులైనప్పుడు దేవుని ఎదుట పరీక్షించుకొని తన హృదయాన్ని కుమ్మరించుకునేటువంటిది మిస్పా. మన జ్ఞాపకం బైబిల్లో మిస్పా గురించి మనం ఎప్పుడు మెడిటేట్ చేయలేదు, బట్ దట్ ఈస్ వాట్ మిస్పా మీన్స్, రైట్? సో ఈ 3 అనుభవాలు ఎట్లా వెళ్ళేవాడంట, న్యాయం తీరుస్తూ, న్యాయం చెప్తూ ఎట్లా వెళ్ళేవాడంటే ఇట్లా వెళ్ళేవాడని చెప్పాడు. ఈ 3 అక్కడ కూడా కనపడుతుంది. సౌల్ని, ఇజ్రాయెల్ యొక్క మొదటి రాజు చేసింది ఎక్కడంటే గిల్గాల్లోనే రాజు చేశాడు కదా. సౌల్ యొక్క పతనం ఎక్కడ అయింది అంటే గిల్గాల్ దగ్గర అయింది. చేయకుండాల్సిన సంగతి చేశాడు, గిల్గాల్లో చేశాడు. దాని తర్వాత ఇంకొకటి, ఆ న్యాయాధిపతుల కాలంలో ఆలోచన చేస్తే, న్యాయాధిపతుల కాలంలో ఏం జరిగింది, వాళ్ళు చేసినటువంటి పరిస్థితిని బట్టి యెహోవా దూత ఏం చేసిందంటే వారి యుద్ధములు చేయడం మానిపివేసి గిల్గాలు నుండి బోకీంకి వచ్చిందని రాయబడింది మొదటి అధ్యాయంలో. అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి? గిల్గాల్ అంటే నిరంతరం ఆ సిలువ వేయబడుతున్నటువంటి జీవితం యొక్క అనుభవంలో ఉండి అక్కడ నుండి విజయం పొందేటువంటి అనుభవం నుండి బోకీం అంటే ఏడుపు, రూయిల్ అనేటువంటి సంగతి దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఆలోచన చేస్తే ఇలాగా ఇంకెన్నో మనం చెప్పుకోవచ్చు. అంతెందుకు, చాలా ప్రాముఖ్యమైనది. ఎలీషా యేసుక్రీస్తు ప్రభువుకు గుర్తయితే, క్షమించండి, ఏలియా యేసు ప్రభువుకు గుర్తయితే ఎలీషా సంఘానికి గుర్తు. ఇది మనకు తెలుసు. ఇప్పుడు అది ఎలాగంటే అది సమయంలో చెప్పడానికి. అయితే అక్కడ కూడా ప్రభు తనను కొనుక్కోవడానికి ఆ దినము వచ్చినప్పుడు వాళ్ళ ప్రయాణం ఎక్కడి నుంచి ఆరంభించారు చెప్పండి? గిల్గాల్ నుంచి ఆరంభిస్తారు కదా. అట్లా ఎలీషా వచ్చి బాగు చేయడం ఆరంభించినప్పుడు ఎక్కడి నుంచి ఆరంభిస్తాడు చెప్పండి? గిల్గాల్ నుంచే. అనగా యేసు ప్రభు ఏంటి, సంఘం ఏంటి, నిరంతరము ఆ గిల్గాల్ యొక్క అనుభవం నుంచి మనం దాటిపోకూడదు కదా. గిల్గాల్ యొక్క అనుభవంలో నుండి మనం దాటిపోవడానికి లేదు కదా. ఈ గిల్గాల దగ్గరే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఈ 12 రాళ్ళు ఏదైతే తీసుకొని వచ్చారో అది గిల్గాల్ దగ్గరే పెట్టారు
అది ఎక్కడో పెట్టి గిల్గాలు మరొక దగ్గర ఉందని కాదు. అంటే నిరంతరము వాళ్ళు యేసు ప్రభుతో పాటు మేము ఐక్యపరచబడ్డాము, మరణ పుస్తాపన పునరుత్థానంలో ఆయనతో పాటు మేము ఐక్యపరచబడ్డామని చెప్పి ఆ గుర్తు అది ఉన్న స్థానమే అదే గిల్గాల్. ఇంకా అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే ఏమంటున్నాడు, నేడు ఈ రోజు నేను ఐగుప్తు యొక్క, దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు అక్కడ గిల్గాల్ ఏం చేస్తున్నారు, సున్నతి చేసుకుంటున్నారు. ఎందుకు సున్నతి చేస్తున్నారు? శరీరం ఇంకా ఉంది. మీరు అనుకోవచ్చు రెండో తరం కదా బ్రదర్, ఇంకా నాకు చాలా దెబ్బలు పడ్డాయి బ్రదర్. కొన్నిసార్లు మనం అనుకుంటాము, ప్రభా ఈ సమస్య ఈ శోధనలో నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను ప్రభా, కొంత తగ్గింపు వచ్చింది ప్రభు నాకు. అవును ప్రభా కొంత తగ్గింపు వచ్చిందని చెప్పి జాగ్రత్త, తగ్గింపు వచ్చిందని అనుకుంటున్నాము కానీ ఇంకా తగ్గించుకునేది ఎంతో ఉంది. ఇంకా ఆయన తగ్గించాల్సింది ఎంతో ఉంది. ఆయన కత్తిరిస్తాడంట కదా, ఈ ప్రూన్స్ కత్తిరింపు చేయాల్సినటువంటి ఉంటానే ఉంటాయి, చివరి వరకు ఉంటాయి. ఏదో ఒకటి అయితే ఏంటంటే మెరుగైతే ఉంటది. మీరు అనుకోవద్దు అచ్చా ఇంక ఎంత తీసినా దీంట్లోంచి చెత్త వస్తానే ఉంటదా అని చెప్పి అట్లా భావించకు. అయితే ఇంకేం లాభము, ఎంత బాగు చేసుకున్నా కూడా చెత్త వస్తానే ఉంటుంది. లేదు గుర్తు పెట్టుకోండి, చెత్త తీసే కొలది మరణం పనిచేసే కొలది జీవం పనిచేస్తుంది. నువ్వు ముందుకెళ్తావు. సో ఎంత తీస్తే అంత మంచి. ఎప్పటికీ తీయలేనంతగా చెత్త తీసేస్తే దాని అర్థం ఏంటి తెలుసా, ఎప్పటికీ అవ్వలేనంతగా, ముగింపలేనంతగా, ఎప్పటికీ ఇంకా ముగింపు లేదు అన్నంతగా విజయము, ఆశీర్వాదము, అనంతమైన మేలు వస్తానే ఉంటాయని అర్థం. నేను మాట్లాడదవుతుందా? ఇంకా ఇది శరీరం లాస్ట్ వరకు ఉంటుంది బ్రదర్ అంటే అదేదో మనం నిరుత్సాహంగా చెప్పుకోవడానికి లేదు. శరీరం లాస్ట్ వరకు ఉంటుంది బ్రదర్, దేవుడు ఇట్లా దీన్ని డీల్ చేస్తా ఉంటాడు బ్రదర్ అంటే ఇంకెంత తీసినా కూడా శరీరం ఉంటే ఇంకేం లాభం లేదు బ్రదర్ అనుకోవడానికి లేదు. ఆయన ఎంత తీసినా కూడా వస్తుంది అంటే ఆపోజిట్ లో ఏం పని చేయాలి, జీవం పనిచేస్తూనే ఉండాల. అంటే దాని అర్థం ఏంటి, ఇంకా ఎంత జీవం ఇచ్చినా ఇంకా జీవం వస్తానే ఉంటది. అందుకే వాళ్ళు ఏమన్నారు, కృప వెంబడి కృప కదా. We have seen his glory as the only begotten of the Father, full of grace truth కదా. He beheld his glory. కనుక ఇంకేం చెప్తుంది, ఇట్స్ ద మాన్యుమెంట్ ఆఫ్ డెలివరెన్స్. అయితే ఇక్కడ ఇంకా ముగిస్తాను, ఒక 5 నిమిషాలు ముగిస్తాను. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి సంగతి, సున్నతి చేసుకున్నారు. సున్నతి చేసిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, నేను ఐ విల్ రోల్ అవే ద రిప్రోచ్ ఆఫ్ ఈజిప్ట్ అని చెప్పి కదా. ఎన్నోది వచనము, 5వ వచనము, ఎన్నో వచనము 9 లో ఉంది. ఇక్కడ ఉంది, నేను హైలైట్ చేసుకున్నా. ఓకే, దిస్ డే హ్యావ్ ఐ రోల్డ్ అవే ద రిప్రోచ్ ఆఫ్ ఈజిప్ట్ ఫ్రమ్ ఆఫ్ యూ. ఎప్పుడు నీకు మాట చెప్తాను, జాగ్రత్త వినండి. రిమెంబర్ ది స్టేట్మెంట్. గోషేనులో నుండి బయలుదేరిన వాళ్ళు ఐగుప్తులో 40 సంవత్సరముల క్రితము. ఓకే, గోషేనులో ఆరంభమైనటువంటి ఆ విమోచన అది నిజంగా ఎప్పుడు కంప్లీట్ అయింది చెప్పండి? ఎర్ర సముద్రం దాటినప్పుడు అయిందా? ఎర్ర సముద్రం దాటడంతోనే అయిపోయిందా? అయిపోలేదు. వాస్తవంగా అయిపోయింది. ఎందుకంటే అది ఖచ్చితం. అటు తీసుకుని వెళ్తాడని చెప్పాడు, తీసుకుని వెళ్తాడు. ఆయన అందరిని ముందుగా ఎరిగను, వారిని నిర్ణయించిన వారిని ఏంటంటే పిలిచిన వారిని నీతిగా తీర్చెను, వారిని మహిమ పరచెను. పర్ఫెక్ట్ పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్ వర్క్, కంప్లీట్ అయిపోయింది. అది ఎంత వాస్తవం అంటే ఆయన చెప్పగలడు, పర్ఫెక్ట్ టెన్స్ లో మాట్లాడగలడు, ఆయనకు తెలుసు అవుతుందని చెప్పి. కాబట్టి అయిపోయింది. కానీ అనుభవంగా అయిందా అనేది క్వశ్చన్. ఎర్ర సముద్రం దాటడంతోనే అయిపోయింది అనుభవం? కంప్లీట్ అవలే కదా. సినాయి వరకు వచ్చారు, అయిందా? అవలే. ఆ మందిరము, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం కట్టారు, 40 అధ్యాయంలో మహిమ తేజస్ దిగి వచ్చింది, అయిందా? అప్పుడు అవలే. సరే, అది కట్టేసిన తర్వాత అయిన తర్వాత ఇప్పుడు అక్కడ లోపల ప్రత్యక్ష గుడారం లోపల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడంట అని చెప్పి రాయబడింది. అండ్ లార్డ్ స్పేక్ టు మోసెస్ ఫ్రమ్ ద టాబర్నాకల్ అని చెప్పి రాయబడింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లేఖకాండం. ఆ బలుల గురించి వివరించినంతట్లో అయిపోయిందా? మరి ఎంత ప్రతిష్టమైనది, అంతటితో అయిపోయిందా? అయిపోలే. మరి ఎప్పటి వరకు అవ్వదు ఇది? మరి పోనీ ఆ యొక్క సంఖ్యాకాండంలో ఆ బిలాము చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి శాపాలు పెట్టడానికి బిలాముని తీసుకొని వస్తే, బాలాకు తీసుకొని వస్తే బిలాము చెప్పినటువంటి ఆశీర్వచనాలు పలికించాడు. సైతానులు అంటాడు, చోదు చెప్పేటాడు, మాంత్రికుడు. అలాంటి వాని నోటి నుంచి, అనగా ఒక రకంగా చెప్పాలంటే సైతాన్ నోటి నుంచి దేవుడు ఏమంటున్నాడు? మేలు పలికించాడు. అప్పుడైందా పోనీ సంకల్పము? అవలేదు. పోనీ అరణ్యంలో వీళ్ళంతా నాశనం అయిపోయినారు, ఇంకా రాలిపోయినారు, అంతా అయిపోయింది.
ఇంకా ఎస్కోల్కి క్షమించండి, దాని ముందు ఎస్కోల్కి వెళ్ళారు, అక్కడ చూసి వచ్చారు. ఆ రోజు అప్పుడైందా? అవలే. పోనీ వీళ్ళందరూ మొదటి తరం అంతా రాలిపోయింది, అప్పుడు అయిపోయిందా? అప్పుడుతో అయిపోయింది. పోనీ మొదటి గుర్తుపెట్టుకుని జాగ్రత్త, నేను చెప్తున్న మాట. పాత సంగతులు గతించిపోతున్నందుకు అయిపోయింది అనుకునేవు. పాపం మీద జయం వస్తున్నందుకు నాకు ఇప్పుడు జీవం వస్తుంది అనుకునేవు కదా. నేను ఇది మానేసుకున్నాను కాబట్టి నాకు జీవం పనిచేస్తుంది అనుకునేవు. నేను చెడ్డమాటలు మాట్లాడట్లేదు కాబట్టి ఇప్పుడు పనిచేస్తుంది అనుకునేవు. చెడ్డవాటిని చూడట్లేదు కాబట్టి ఇప్పుడు పనిచేస్తుంది అనుకునేవు. నేను ఒక రకంగా ఒకప్పుడు ఇంత ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ఇంత ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాలో జీవం పనిచేస్తుంది, ఐగుప్తు యొక్క అవమానం దొర్లించి వేయబడింది అని అనుకునేవు. ఇంపాసిబుల్. ద రిమూవింగ్ ఆఫ్ ద నెగటివ్ is not the confirmation that the reproach of Egypt has been removed. ఉత్త ఈ నెగటివ్ ని తీసేస్తున్నందుకు నేను ఐగుప్తు యొక్క అవమానం దొర్లించబడింది నా మీద నుండి, ఐగుప్తు యొక్క ఛాయ, మరణం యొక్క వలయం నా నుంచి పనిచేస్తుంది, దూరం అయిపోతుంది, ఓకే ఓకే అని అనుకునే ప్రమాదంలో ఉండకు. ఎప్పుడైతే తెలుసా, when you truly enter, when you truly take the resurrection life of Christ. ఉత్త నేను వదిలేశాను ఇది మానుకున్నాను అని చెప్పినంతట్లోనే ఐగుప్తు యొక్క అవమానం దొరలదు. దాని మాత్రంతో నేను దేవుని సంకల్పంలోనికి పూర్తిగా రావు. ఎప్పుడు నెరవేర్పులోనికి వస్తుందంటే పునరుత్థానం అనే భూమి మీద మనం నిలబడినప్పుడు, పునరుత్థానమును కోరుకున్నప్పుడు. అరే ఆయన ఇప్పుడు జీవిస్తున్నాడు కదా, ఇదిగో నేను మృతుడైతే గానీ ఇప్పుడు యుగంలో సజీవుడినై ఉన్నానని చెప్పాడు కదా, నేను జీవించిన ప్రకారం మీరును జీవించదని చెప్పాడు కదా, నమ్మిన వాడు వీటిని చేయను, వీటికంటే అధికమైన వాటిని చేయనని చెప్పాడు కదా, జీవించవానికి మీదట నేను కదా క్రీస్తు ఆయన జీవించున్నాడు అని చెప్పాడు కదా, ఎల్లప్పుడు యేసు యొక్క మరణానుభవం మన శరీరం అందు వహించుకొనుచున్నాము, యేసు యొక్క జీవం మాలో ప్రత్యక్షం అవునట్లు అని చెప్పాడు కదా. అని ఆయన పునరుత్థానమును మనము పట్టుకున్నప్పుడు అప్పుడేమవుతుందంట, ఐగుప్తు యొక్క అవమానము దొరికిపోతుంది. అప్పుడు మాత్రమే మరణం యొక్క వలయం మన మీద పనిచేయదు. మనందరికి ఇష్టం భక్సింగ్ గారు కాబట్టి కొంత ఒక మాట చెప్తాను. ఆయన గురించి చెప్పే పలికేంత యోగ్యత లేదు, అనుభవం లేదు, వయసు కూడా లేదు. బట్ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని మనకు ఆశీర్వాదకరం కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఆ భక్తులు ఉన్నారు, ఆయన ఉన్నాడు, మనము కొన్నిసార్లు ఆయనను చూసి మనం కాపీ పడతాం కదా. ఇట్లా అన్నాడు, ఇట్లా. అఫ్ కోర్స్ మనిషి కాబట్టి కనపడడానికి తెల్లబట్టలు వేసుకున్నాడా, బైబిల్ సంకలో పెట్టుకున్నాడా, బైబిల్ సంచి దగ్గర అచ్చా మోకరించాడా, ఓహో ఇట్లనా, ఆహా అలాగనా, అచ్చా ఇట్లా చదివాడా, అట్లా చదివా, ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మంచివే. కనపడింది ఏంటి తెలుసా, ఆయన యోర్దాను దాటేశాడు. అలాంటి భక్తులు యోర్దాను దాటేశారు. పునరుత్థానం యొక్క అనుభవంలో ఉన్నారు వాళ్ళు. ఐగుప్తు యొక్క అవమానము దొర్లించిపోయింది వారి మీద నుండి. మరణం యొక్క వలయం ఇంకా పనిచేయట్లేదు వాళ్ళు. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా మనుషులు కాబట్టి వాళ్ళు కూడా ఏదన్నా దేవుడిని కొంత ఒక నిమిషం పొరపాటు పెట్టి పాదంటారు ఇబ్బంది పెట్టి వెంటనే మళ్ళీ వాళ్ళు సరి చేసుకోవడానికి దేవుడు వీళ్ళు వచ్చి, అంటే దాదాపు ఇంకా వాళ్ళు మరణం యొక్క వలయము యొక్క ఆ మరణం యొక్క ఛాయ మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ అంత భయంకరమైన అన్ని కూడా మనకే ఎందుకు ఇంత ఈ అంత ఘోరాలు నేరాలు అన్ని మనతో ఎందుకు జరుగుతున్నాయి, ఆ భక్తులకి ఎందుకు జరగలేదు అంటే ఇందుకే జరగలేదు. ఏంటంట, this day I have rolled away the reproach of Egypt from off you, wherefore the name of the place is called Gilgal unto this day. గిల్గాల్ యొక్క అనుభవంలో ఉన్నారు, నిరంతరం యేసు ప్రభు జీవం కోరుకుంటూ దాటేయాలా ఈ దీంట్లోనికి వెళ్ళాలనేటువంటి అనుభవంలోనికి ఉన్నారు వాళ్ళు కదా. 10వ వచనం చూస్తాము, పస్కాను ఆచరించాం, అవలంబుల పాఠం దగ్గరికి వచ్చాం. చూసారా, మనం అనుకోవచ్చు ఇంత వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో కొత్తగా ఏమైనా చేస్తామేమో అని చెప్పి. అదే సమస్య, మనం ఏదో కొత్తగా చూద్దాం అనుకుంటున్నాం, కానీ విషయం ఏంటంటే మనకు గతందే అర్థం కాలేదు సరిగ్గా. అటు మరలా ఇప్పుడు ఏంటంటే మొదటిసారి వాళ్ళు పస్కాను ఆచరిస్తారు. బైబిల్లో కనీసం 3 సార్లు వాళ్ళు పస్కాను ఆచరించినట్టు రాయబడింది కదా. అక్కడ ఐగుప్తులో ఆచరించారు, రెండోది ఇక్కడ ఆచరిస్తున్నారు గిల్గాల్ దగ్గర, మూడోది హెస్కేల్ కాలంలో ఆచరిస్తారు. ఈ 3 వివరణలు ఉన్నాయి. అంటే ఇంకెన్నో అసలు ఆచరించుంటే కదా ఈ 3 వివరణలు ఉన్నాయి. ఏం చెప్తుంది ఇది? ఐగుప్తులో బయలుదేరినప్పుడు
ఆ పాపం అనే వలయంలో నుంచి విడుదల కోసం యేసుప్రభు యొక్క సాధారణమైన యేసుప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందకి రావడం అవసరం. అరణ్య జీవితంలో యేసుప్రభు యొక్క పునరుత్థానం భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా, అందుకే భక్సింగ్ గారు బుక్స్ అవుతుంది చూడండి, ఎన్నో ఇన్ సో మెనీ టైమ్స్ ఇన్ ద డే యూ కెన్ క్లెయిమ్ ద లార్డ్ వాష్ మీ విత్ యువర్ బ్లడ్ అంటాడు ఆయన. ఇంత చిన్న విశ్వాసం, సాధారణమైనటువంటి. మనం ఏమంటే తెలుసులేవా అంటాం ఇవన్నీ. లేదంటే ఓవర్ సింప్లిఫై చేస్తాం. ఏమంటాం? ఏసు రక్తం విజయం, ఏసు రక్తం విజయం, ఏసు రక్తం విజయం. ఏసు రక్తం విజయం మంచిది, వెరీ గుడ్, పలుకు. ఆధారపడు అనేది క్వశ్చన్, అనేది ప్రశ్న కదా. పస్కాను ఆచరించారు. లాస్ట్ గా ఏం చేశారు? ఆ దేశం యొక్క పంటను కూడా తినడం ఆరంభించారు వాళ్ళు. 12వ వచనం, యేసుక్రీస్తు ప్రభుని 3 అంతలుగా భుజించాల. ఒకటి పస్కా, పాపం యొక్క వలయం నుండి విడిపించుటకు. అప్పుడు ఆయన ఆరంభంలో ఒకసారి భుజించాము, దాని నిరంతరం ఆ కోణం నుంచి ఆయనను భుజిస్తానే ఉంటాము. రెండోది అరణ్య యాత్రలో, అరణ్యం లాంటి యాత్ర కోణం ఉంది కాబట్టి ప్రతిరోజు పొద్దునే పెందల కడనే, ఇలా ఎంతమంది యవనస్తులు మీరు చాలా మంది ఉన్నారు, సూర్యుడు ఉదయించక ముందే లేచి యేసు ప్రభు దగ్గర నేర్చుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అది మన్నా. ఆ తర్వాత అనుదిన జీవితంలో, ఆఫీస్ లో, ఆ కాల్స్ లో, ఈ కాల్స్ లో, డ్రైవ్ చేస్తున్నప్పుడు పారడైజ్కి వెళ్ళి కూడా బిర్యానీ తీసుకురామంటాడు, అంకుల్ సాపలేమంటాడు కదా. ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. వీటన్నిటి మధ్యలో యేసు ప్రభుని భుజించడం, ఆయన మీద ఆధారపడడం, ఆయనను పొందడం, అది ఆ దేశం యొక్క పంట. ఈ 3 కూడా ఆయన్ని మనం భుజించాలి. ఇది గిల్గాలి కనుపం. ప్రభు సాయం చేస్తే వచ్చే వారం ఇంకా గిల్గాలి గురించి మనం తేటగా ఇంకా దాన్ని డీప్ గా మనం ఆలోచించడానికి ప్రభు మనకు సహాయించేయండి. అర్థం చేస్తాము. అన్న ఉన్నారమ్మా? ప్రశాంత్ అన్న ఉన్నారా? అన్న ప్రార్థన చేస్తారా అన్న? మంచిదన్న. ప్రైజ్ ది లార్డ్. మంచిది, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన తండ్రి, దయగల దేవ, నీ పాదాల వందనాలు, స్తోత్రాలు. మరి నీ దాసుడు మదన్ బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో నీ దాసుని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మరి గిల్గాల అనుభవంలోనికి రావాలని మరి మీరు సెలవిస్తుంటున్నా. సంపూర్ణంగా ప్రభా కానానులో అడుగుపెట్టిన అనుభవంలోనికి రావాలని మీరు సెలవిస్తుంటున్నాం దేవా. మరి సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలని మీరు సెలవిస్తుంటున్నాం దేవా. మరి నాయన సంపూర్ణంగా ప్రభా మరి ఐక్యపరచుకోవాలి. నిజంగా విశ్వాస జీవితంలో ఈ చెవి నుంచి విని, ఈ చెవి నుంచి వదిలిపెట్టి ప్రభా మరి ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడి మరి వాక్యం విని విని చెడిపోయిన అనుభవంలోనికి రాకుండా విని అంగీకరించే అనుభవంలోనికి తీసుకొని రండి. ఉదయకాలమే ప్రభా నిజంగా నీ స్వరం విని మరి స్వభావం బిడ్డల లోపల కలుగజేయండి తండ్రి. నాయన మీరు దయతో జ్ఞాపకం చేసుకో విన్న వాక్యము మరి దాన్ని ఒక పాఠంలాగా తీసుకొని మరి విశ్వాస జీవితాన్ని గాలి కొదిలి నష్టపోకుండానట్లుగా సహాయం చేయండి, కనికరించండి. ఎంతో చక్కటి మాటలు వింటున్నప్పుడు ప్రభా ఆ మాటలు వ్యక్తిగత అనుభవంలో, వ్యక్తిగత జీవితంలో చేస్తున్నామా లేదా అనే అనుభవంలోనికి వీటిని తీసుకొని రండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్ర నాయన. మరి కనికరించండి దేవా. నువ్వు దయగల దేవుడు ప్రభా. సంపూర్ణంగా వేయబడిన అనుభవంలోనికి మా ప్రభా మరి అనుభవంలోనికి వచ్చేటకు సమర్పించుకునే జీవితం దయచేయండి ప్రభా. నీ చిత్తం చేసే అనుభవంలోనికి తీసుకొని రండి. ఒక క్రమమైన పద్ధతిలోనికి నీ బిడ్డలందరినీ తీసుకొని రండి ప్రభా. దేవా, ఈ బిడ్డల విన్న వాక్యము విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకుండానట్లుగా సహాయించి విన్న వారం మాత్రమైండి దాని ప్రకారంగా చేయకపోతే ఎంతో నష్టం ఉందని మీరు సెలవిస్తుంటున్నాం దేవా. కనికరించు. మీ రక్త ప్రోక్షణ కిందకి వస్తున్నాం విశ్వాసంతో.
నీ దాసుడు ఎంతో ప్రయాసంతో ప్రార్థనతో మరి నాయన తెలియజేస్తున్న ఈ మాటలు వినడానికి ఎంతో చక్కగా వింటున్నాం. కాబట్టి తండ్రి విని దాన్ని పట్టుకొని దాన్ని అనుసరించి ప్రభా మరి నాయన మరి తండ్రి ఆ రీతిగా ప్రభా మరి మీ చిత్తం చేసే అనుభవంలోనికి తీసుకొని రండి. పరిపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి ప్రభా నీ చిత్తం చేసే అనుభవంలోనికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. అనుకరించమని ఈ రాత్రి పడుకుంటుండగా నెమ్మది సమాధానం దయచండి. రేపు ఉదయకాలం ఆదివారపు ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. అనుకరించండి ప్రభా. నాయన నీ సన్నిధిని ప్రేమించే అనుభవం దయచేయండి. నీ వాక్యాన్ని అనుసరించే అనుభవం తీసుకొని రండి. కనికరించండి ప్రభా. ఒక బాధ్యత బరువు బిడ్డల మీద ఉంది, దాన్ని గ్రహించలేకపోతున్నారు, సరిచేయండి. వందనం స్తోత్రం చెల్లిస్తూ ఈ దినమంతటి కాపాడుతూ వచ్చిన రాత్రంతా కూడా కాపాడమని, రేపటి కొరకు మమ్మల్ని అందరినీ కూడా యోగ్యమైన విధానంలో మా విశ్వాస జీవితాన్ని సరి చేసుకొని బలలో పాల్గొందుటకు సహాయపడతారమ్మా. యేసు నామములో మరి అన్నను కూడా మీరు దీవించండి, సిస్టర్ను పిల్లలను దీవించండి ప్రభా. వారి ప్రతి అవసరతని మయమేశ్వరులు తీరుస్తారండి. మీ నామను మయంపరచుకోండి. వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అన్న ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనల్ని గిల్గాల్లోనికి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అన్న నేను ఒక నిమిషం